హాయ్ అండి, అందరికీ వామ్ వెల్కమ్. నా పేరు హరీష్ దాసర్లా అండి. ఈ యొక్క కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆల్ ఇన్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్. ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ రొటీన్ ప్యాటర్న్ కాకుండా, లేకపోతే మనం ఇప్పటివరకు చేస్తున్న సెషన్స్ లాగా కాకుండా, ఇవాళ కొంచెం డిఫరెంట్గా మనం తీసుకెళ్ళాలి. డిఫరెంట్గా మనం కొంచెము మన యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని తీసుకెళ్ళాలి అనుకుంటూ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చాము. ఏంటి అంటే, ఇవాళ మన యొక్క టాపిక్ ఏంటి అనేది మనందరికీ తెలియదు. ఓన్లీ స్పీకర్స్ చాయిస్ అని ఒకటి పెట్టుకున్నామండి. అందులో సార్ తన ఇంట్రెస్ట్లో తన ఉన్న అద్భుతమైన ఒక పార్ట్ ఆఫ్ నాలెడ్జ్ని మనకి ఇవ్వడానికి మన యొక్క గెస్ట్ స్పీకర్ మన ముందు ఉన్నారండి. నన్ అదర్ దెన్ డాక్టర్ రవి నారాయణ సార్. హీఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ హీలీ అండి. అండ్ గత 15 years నుంచి సీనియర్ టైమ్ వేవర్ ప్రాక్టీషనర్గా కూడా ఉన్నారు. సో వారి ద్వారానే ఇవాళటి టాపిక్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వెల్కమ్ యూ ఆల్, అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవి నారాయణ సార్ అంటూ ద వర్చువల్ స్క్రీన్. సార్ ప్లీజ్. So good evening, Harish. Thank you very much, Amma. థ్యాంక్ యూ So సార్. friends, welcome to Thursday Frequencies. So ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఏంటంటే మన హీలీ అనేది ఇంకొక స్టెప్ అప్గ్రేడ్ కాబోతుంది. మనందరి హీలీ. సో ఇది మనందరికి ఎవరైనా చెప్పాలంటే పండుగ అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా మన లైఫ్ లో ఒక అద్భుతం అనేది హీలీ రూపంలో మన లైఫ్ లోకి ఎంటర్ అయింది. ఇది మనందరూ తెలుసు. హీలీ ఉన్న వాళ్ళకు హీలీ లేని వాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటే న్యూ అప్గ్రేడేషన్ ఆఫ్ లైఫ్, అంటే మన జీవితాన్ని మనం ఏ లెవెల్కైనా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం మనకి హీలీ ద్వారా మనకు అందుతుంది. సో ఈ రోజు హీలీలో థ్యాంక్ యూ అండి అందరికీ ఫర్ యువర్ వామ్ విషెస్. సో ఒక అద్భుతమైన యాక్సెసరీ మన హీలీలో లాంచ్ అయిందండి. దాని గురించి ఒక 2 minutes మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకో. హై వేవ్, దాని పేరే హై వేవ్ అని పెట్టారండి. హై వేవ్ మన హీలీ డివైస్ ని ఇది నెక్స్ట్ లెవెల్ కి అప్గ్రేడ్ చేస్తుంది. అప్గ్రేడ్ చేయడం వలన ఏంటి బెనిఫిట్? సో కంటిన్యూగా మన జర్మనీలో ఈ హీలీ టెక్నాలజీ బేస్ చేసుకొని కంటిన్యూగా ఆన్ గోయింగ్ ప్రాసెస్ నడుస్తుందండి. దాంట్లో ఏంటంటే రీసెర్చ్ చేసి కొత్త కొత్త ఫ్రీక్వెన్సీస్ ని డెవలప్ చేయడం. నేను ఫస్ట్ టైం వేవర్ తీసుకున్న రోజుల్లో అరౌండ్ 2,70,000 ఫ్రీక్వెన్సీస్ తో టైం వేవర్ ని లాంచ్ చేశారు మార్కెట్ లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అరౌండ్ 10-12 years బ్యాక్ స్టోరీ. వేరాజ్ ఇప్పుడు మన టైం వేవర్కి వచ్చేసరికి యాజ్ ఆన్ టుడే సుమారు ఒక 9,60,000 ప్లస్ ఫ్రీక్వెన్సీస్ స్టోర్ చేశారు. హీలీ రూపంలో మనం వాడుకుంటుంది అరౌండ్ 230 ప్లస్, అంటే 230, 2,70,000, 9,60,000. అంటే మనం మన జర్నీ హీలీలో ఎంత ఉంది, ఎంత దూరం వెళ్ళాల్సి ఉంది, ఎంత తెలుసుకోవాల్సి ఉంది, ఎంత వాడాల్సి ఉంది. అందుకే నేను ఏమన్నాను, హీలీ మన లైఫ్ ని అప్గ్రేడ్ చేస్తుందని చెప్పాను. ఆ వర్డ్ ఎగ్జాక్ట్ గా హీలీకి మనకు సూట్ అవుతుంది. ఆ అప్గ్రేడేషన్ వర్షన్ లో హీలీ యొక్క రిజల్ట్స్ ని ఆప్టిమైజ్ చేద్దామనే ఉద్దేశంతో మనకు ఒక అద్భుతమైన అటాచ్మెంట్ ని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ అటాచ్మెంటే హై వేవ్. మళ్ళీ ఒకసారి హరీష్ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయమ్మా, తర్వాత దాని గురించి నేను హైలైట్ చెప్తాను ప్లీజ్. ఇస్ ఇట్ రెడీ విత్ యూ హరీష్? ఎస్ సార్, సెకండ్, 1 సెకండ్. ఎందుకంటే ఈరోజు కంపెనీలో 2:30కి మన ఇండియన్ టైంలో, సింగపూర్ టైమింగ్ లో ఈవినింగ్ అనుకోండి, మనకు ఈ హైవే అనే యాక్సెసరీని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాస్ట్ ఒక 3 months బ్యాక్ బెంగళూరులో ఒక మంచి ప్రోగ్రామ్ జరిగిందండి. దానికి కంపెనీ యొక్క సిఇఓ
అండ్ వాళ్ళ మిస్సెస్ రావడం జరిగింది, మన క్రిస్టన్ హాల్పర్ అండ్ శ్యామ్నామ్ హాల్పర్. సో వాళ్ళు ఈ టెక్నాలజీ చూపించారన్నమాట. ఒకసారి వీడియో చూద్దాం. ఎస్. యా, చాలా చిన్ని వీడియో అండి, ఇంట్రొడక్షన్. బట్ దాంట్లో ఉన్న మెయిన్ సారాంశం మీకు చెప్తాను, మీరు గమనించారో లేదో. ఆ వీడియో ప్లే చేస్తున్నప్పుడు హెడ్ టు టో అనేది ఒకటి వచ్చింది. న్యూ వైబ్స్, అప్గ్రేడ్ వైబ్స్, మనకు అది కూడా వచ్చింది వర్డ్స్. హెడ్ టు టో అంటే ఏంటి, ఎందుకు ఆ వర్డ్ వాడారు ఈ పర్టికులర్ యాక్సెసరీని ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే, ఈ యాక్సెసరీలో గొప్పతనం ఏంటంటే, మన చేతికి ఎట్లయితే చేతి గడియారం పెట్టుకుంటామో, రిస్ట్ బ్యాండ్, మనం అట్లా చేతికి ఆ యాక్సెసరీ కొనుక్కోవాలి. మళ్ళీ హీలీ కొనాల్సిన అవసరం లేదండి, మనం ఉన్న హీలీకే ఇది అటాచ్మెంట్ అన్నమాట. చేతికి బ్రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకుంటాము. వాచ్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం హీలీని ఎట్లయితే కాయిల్కి ఇన్సర్ట్ చేస్తామో, ఆ యాక్సెసరీకి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేస్తే అది మనకు చేతి గడియారం లాగా, వాచ్ లాగా ఉండిపోతుంది హీలీ. అక్కడి నుంచి మన బాడీకి ఈ యాక్సెసరీ అనేది హీలీ నుంచి వచ్చే, మనందరూ తెలుసు, నేను ప్రతి సెషన్ లో చెప్తుంటాను, మన హీలీ నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. ఇది మనందరూ తెలిసిందే. ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈ పెట్టిన యాక్సెసరీ నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతాయండి. అయితే ఆ ఎంటర్ అయ్యే క్రమంలో ఈ యాక్సెసరీ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఎందుకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అన్న ఆస్పెక్ట్ వస్తే, హెడ్ టు టో అనే వర్డ్ వాడారు. అంటే తల నుంచి పాదం వరకు, అంటే టో అంటే పాదం అనను, లాస్ట్ బొటన వేలు, తల టాప్ నుంచి పాదం యొక్క టో వరకు ఈక్వల్ గా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈక్వల్ గా మైక్రో కరెంట్ విత్ ఫ్రీక్వెన్సీని స్ప్రెడ్ చేస్తున్నది ఈ యాక్సెసరీ. ఈక్వల్ గా స్ప్రెడ్ చేయడం అంటే ఏంటంటే, ఈ డివైస్, ఈ యాక్సెసరీ ద్వారా హీలీ యొక్క థెరపీ మనం తీసుకుంటే, తల భాగంలో మనం మైక్రో కరెంట్ చెక్ చేసిన, పాదం యొక్క లాస్ట్ బొటనవేలు భాగంలో మనం మైక్రో కరెంట్ చెక్ చేసిన, ఈ యాక్సెసరీ ఎప్పుడైతే మనం ధరించి ప్రోగ్రామ్ తీసుకుంటామో, ఎక్కడ చెక్ చేసినా సరే, బాడీలో ఏ పార్ట్ లో చెక్ చేసినా సరే, ఏదైతే మన బాడీకి మైక్రో కరెంట్ అందాలో ప్రతి పార్ట్ కి ఈక్వల్ గా అందియడం దీని యొక్క టెక్నాలజీ. మీరు ఒకసారి గమనిస్తే, ఒక్కోసారి కాయిల్ పెట్టుకున్నప్పుడు ఆ కాయిల్ కొంచెం పైకి కిందికి వెళ్ళడం, మన రిస్ట్ బ్యాండ్లు కూడా ఒక్కోసారి అటాచ్మెంట్ అవ్వడం, ఒక్కోసారి డిస్కనెక్ట్ అవ్వడం, ఇవి కూడా మనం గమనిస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే, కొంచెం ఎఫెక్టివ్నెస్, మనం కోరుకున్న ఈ 100% రిజల్ట్స్ ఏవవుతున్నాయో, వాటి కొంతమంది ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ వైర్లలో కొంతమందికి ఏ ఛాలెంజ్ అంటే, అవి ఒక వాడగా వాడగా అవి వేర్ అండ్ టేర్ లో అవి పాడైపోవడం, కరెక్ట్ కనెక్టివిటీ రాకపోవడం, దానివల్ల మైక్రో కరెంట్ మనకు పాస్ అవ్వకపోవడం, రిజల్ట్స్ మనకు కోరుకునే అందలేకపోవడం, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనమే కాదు, మనతో పాటు కంపెనీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఏం అవసరం ఇప్పుడు కంపెనీ డెవలప్ చేయలేదు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే, మీరు అనొచ్చు, సార్ ముందే మరి యాక్సెసరీ ఇంట్రొడ్యూస్ చేస్తే అయిపోయేదిగా. అయిపోయేదే కరెక్టే, కానీ వాళ్ళు వాళ్ళ ఆస్పెక్ట్ ప్రకారం, వాళ్ళ అప్పుడున్న నీడ్ ప్రకారం అది సరిపోతుంది అనుకున్నారు. ఎప్పుడైతే దానికి సంబంధించిన ఛాలెంజెస్ ముందుకు వచ్చాయో, అప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రిజల్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్. ఎందుకంటే డివైస్ ఎంత ఇంపార్టెంటో, డివైస్ కొన్నాక దాని రిజల్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి అంత ఎఫెక్టివ్ గా రిజల్ట్ తీసుకోనప్పుడు మరి డివైస్ యొక్క నేము ఫేము డ్యామేజ్ అవుతుంది.
సో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఈ అద్భుతమైన ఈ యాక్సెసరీని లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే మన తల నుంచి పాదం వరకు ప్రతి ఏరియాకి మైక్రో కరెంట్ ని ఈక్వల్ గా, సేమ్ టైం ఫ్రీక్వెన్సీస్ ని కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తుంది. అలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ రిజల్ట్ లోకి వచ్చేసరికి ఆప్టిమైజ్ అవుతుంది. సో అది ఈ అద్భుతమైన యాక్సెసరీకి ఉన్న గొప్పతనం. దీంతో పాటు మనం ఈ యాక్సెసరీ కొనుక్కున్నప్పుడు మనకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారండి. మైండ్ వేవ్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్. అవి బేసిక్ గా ఇప్పుడు న్యూగా లాంచ్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ కూడా. అంటే ఆ ప్రోగ్రామ్స్ ప్రొడక్ట్ యాక్సెసరీ మాత్రం ఇదే. దాంతో పాటు మనకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ కూడా మనకి ఇస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనం ఫ్యూచర్ లో, అంటే ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు కాబట్టి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. బట్ దాని యొక్క ఉద్దేశం ఏంటి, లాంచ్ చేశారు ఎందుకు, దాని బెనిఫిట్ ఏంటి వరకు నేను చెప్పాను. ఫ్యూచర్ లో మనందరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మైండ్ వేవ్ ఫ్రీక్వెన్సీస్, సోల్ వేవ్ ఫ్రీక్వెన్సీస్, వాటి యొక్క యూటిలిటీస్, అవి కూడా వాటిని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మళ్ళీ మన సబ్జెక్ట్ వెళ్తున్నాం. నా స్ట్రాంగ్ రికమెండేషన్, మ్యాక్సిమం వీలైతే అందరూ కూడా హై వేవ్ ని ప్లాన్ చేసుకోండి. సేమ్ టైం రోజు మొత్తంలో మీరు వాడే ఎన్ని ప్రోగ్రామ్స్ వాడినా సరే కాయిల్ తో, సపోజ్ ఈ హై వేవ్ మీరు ప్లాన్ చేసుకోలేని వాళ్ళు ఉంటే, కొనుక్కోలేము అనుకుంటే, దానికి ప్రత్యామ్నాయంగా మీరు వ్రిస్ట్ బ్యాండ్ ని వాడి, లేదా మనకు ఆల్రెడీ మనం హీలీ కొన్నప్పుడు మనకు హీలీ ఎంబడి మనకు యాక్సెసరీలు ఇచ్చారు. వ్రిస్ట్ బ్యాండ్ కానీ, ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ కానీ, అడేసివ్ ఎలక్ట్రోడ్ కానీ. రోజు మొత్తంలో మీరు సపోజ్ 3 ప్రోగ్రామ్స్ 2 ప్రోగ్రామ్ వాడుతుంటే ఏదో ఒక్క ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వీలైతే వైర్ తో వాడడానికి ట్రై చేయండి. ఇది కొంచెం మీరు గమనించగలిగారు. ఆ, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక రకం కూడా మనం వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు వైర్ తో, బయట జర్నీల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా మూమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు మనం కాయిల్ తో ప్రోగ్రామ్స్ వాడుకోవచ్చు. సో ఇవన్నిటికి ఓవర్కమ్ అవుతూ హై వేవ్ తో కూడా మన ప్రోగ్రామ్స్ వాడుకోవచ్చు. ప్రతి హీలీకి, ఏ హీలీ వర్షన్ మీ దగ్గర ఉన్నా సరే, ఎసెన్షియల్ ఉన్నా, గోల్డ్ ఉన్నా, ప్రొఫెషనల్ ఉన్నా, ఏ వర్షన్ ఆఫ్ హీలీ ఉన్నా సరే, ఆ యాక్సెసరీ అనేది ప్రతి వర్షన్ కి, ప్రతి డివైస్ కి, మన దగ్గర ఉన్న డివైస్ అన్నిటికీ కంపాటబుల్ లేదు. డివైస్ నేమ్ కొత్తగా కొనేది లేదు, మార్చేది లేదు. ఓన్లీ ఆ అటాచ్మెంట్ మాత్రమే మనము అడిషనల్ కొనుక్కొని వాడుకోవచ్చు. ఇది హీలీ యొక్క మన ఫ్రీక్వెన్సీస్ తో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇంకొక లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ ని మనము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇప్పటివరకు మనం చూసిన రిజల్ట్ 100 అయితే ఇప్పుడు మనం చూడబోయే రిజల్ట్స్ 200 కాబోతుంది. 100కు 200కు ఎంత అప్గ్రేడేషన్ ఉంటుంది అనేది మనం ఎట్లయితే డబల్ చేస్తున్నామో, రిజల్ట్ కూడా అలాంటిది డబల్ ఎఫెక్ట్ ని మనం చూడబోతున్నామండి ఈ హై వేవ్ ద్వారా. సో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మనందరికీ ఇది ఒక అద్భుతమైన ఒక సెలబ్రేషన్ డే ఫర్ గెటింగ్ అవర్ హీలీ అప్గ్రేడెడ్ టు నెక్స్ట్ వర్షన్, నెక్స్ట్ లెవెల్, టు గివ్ ఏ బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. సేమ్ ప్రోగ్రామ్, సేమ్ రిజల్ట్స్, ఇంకా హై ఎఫిషియన్సీతో అద్భుతాలు మనం సృష్టించుకున్నామండి. అండ్ కమింగ్ టు ఈ రోజు సెషన్లో ముఖ్యంగా నేను డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్ వచ్చేసి హీలీని ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి, దానికి ఒక స్ట్రాటజీ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. డెమాన్స్ట్రేషన్. సో మనకి ఏదైనా నచ్చింది, మనం ఏదైనా పొందాము, లేదా మనం బాగా ఫీల్ అయ్యాము, చాలా సంతోషం అనిపించింది, మనం మంచి రిజల్ట్స్ పొందాము, మనం బెనిఫిట్ పొందాము అంటే, మనం బాగున్న తర్వాత మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే మన వాళ్ళు. సో మన వాళ్ళు అంటే ఎవరు? మన సిస్టర్స్, బ్రదర్స్,
కో బ్రదర్స్, కో సిస్టర్స్. సో అలానే మన రిలేటివ్స్ లో, మన నైబర్స్, మన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనమంతా కూడా ఇండియాలో ఒకరికొకరం కనెక్ట్ అయిపోయి ఒక వండర్ఫుల్ నెట్వర్క్ లో ఉన్నాం. మంచి రిలేషన్ నెట్వర్క్, ఇమోషనల్ నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉంటాం. మన వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందనుకోండి, మనం రెస్పాండ్ అవుతాం. అట్లనే మనకి కష్టమైన మన వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సేమ్ టైం మన వాళ్ళు బాగున్నారు అంటే, మనం బాగున్నాం అంటే మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం మనం, నిస్వార్థంగా. ఇది మనందరూ తెలుసు. సో దానికి మనం చేయాల్సిన పని ఏంటి? హీలీని అమ్మడం, హీలీని మార్కెట్ చేయడం అనేది మన టార్గెట్ కాదు, మన ఉద్దేశం కాదు. హీలీని వాడడం అయితే ఖచ్చితంగా మన టార్గెట్. సేమ్ టైం హీలీని మన వాళ్లకు పరిచయం కూడా మన టార్గెట్. పరిచయం చేయడం మాత్రమే. నేను మళ్ళీ అమ్మడం కొనడం చెప్తలేదండి. దాని కాస్ట్ కూడా మాట్లాడదలుచుకోలేదు. ఇంకోటి, మనం ఎవరికి పరిచయం చేసినా వాళ్ళకు కూడా అమ్మాలనే ఉద్దేశంతో కానీ, మనకేదో కమిషన్ వస్తున్న ఉద్దేశంతో కానీ ఎట్టి పరిస్థితుల్లో డెమాన్స్ట్రేషన్ మనం చేయబోతులేదు. మనము మనకు నచ్చి మనకు బాగా అనిపించిన వస్తువుని వాళ్ళకు కూడా బాగు జరగాలి అన్న ఉద్దేశంతో మనకు పరిచయం చేస్తున్నాం. ఇది ఒక పరిచయ కార్యక్రమం మాత్రం. ఫస్ట్ మన మైండ్ సెట్, మన క్లారిటీ ఉండాలి. మన మైండ్ సెట్, మన క్లారిటీ లేకపోతే మనం ఏం చేసుకోవాలి అండి? డెఫినెట్ గా మనం మిస్టేక్ చేస్తాము, హార్ట్ఫుల్ గా ముందుకు వెళ్ళలేము. రైట్? ఇచ్చే చేయి మనది, తీసుకునే చేయి ఎదుటి వాళ్ళది. అప్పుడు మనము గొప్పగా ఫీల్ అవుదామా, తక్కువగా ఫీల్ అవుదామా అనేది ఆలోచించాడు. సపోజ్ మీరు హీలీని ఎవరికైనా డెమాన్స్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు నో అన్నారు అనుకుందాం, మేము కొనమన్నారు అనుకుందాం. అప్పుడు మనం బాధపడాలా, వాళ్ళు బాధపడాలా? ఒకసారి ఆలోచించండి. నేనైతే ఒకటే అనుకుంటానండి, అయ్యో పాపం, వీళ్ళకి హీలీ ఇంకా వీళ్ళ లైఫ్ లోకి రావట్లేదు, తెలుసుకొని కూడా తీసుకోలేకపోతున్నారు పాపం అని అనుకుంటానండి నేను. ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ హీలీ. సో ఇక్కడ డబ్బులు ఉండడమే ముఖ్యం కాదండి. హీలీ వాళ్ళ లైఫ్ లోకి రావాలి అన్నా, హీలీ వాళ్ళు వాడాలి అన్నా, నేనైతే ఒకటే చెప్పగలుగుతానండి, ఇట్ ఈస్ డివైన్ డివినిటీ, డివైన్ పవర్ అనే చెప్తాను. నిజంగా వాళ్ళకి ఇంకా తలుపులు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదనుకుందాం. తలుపులు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేకపోతే వాళ్ళకి మనసు రాదు, వాళ్ళు తీసుకోను లేరు. తీసుకున్న పక్కకు పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాడకుండా ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకు ఓపెన్ అవ్వలేదండి డోర్స్. సో ఈ అద్భుతం అనేది మన లైఫ్ లోకి రావడం మనందరి అదృష్టం అని చెప్తారు. ప్రపంచంలో ఉన్న 100 కోట్ల జనాభాకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ దగ్గర హీలీ లేదు, మన దగ్గర హీలీ ఉంది. మరి 100 కోట్ల జనాభాలో మనం ఉన్నామంటే, మన తక్కువ కమ్యూనిటీ అయినా సరే మనం అందరం ఉన్నామంటే, మనందరూ ఎంత అదృష్టవంతులమో సాధించేసి. అయితే దీని రిజల్ట్స్ మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము? స్టార్ట్ విత్ యూ, స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ మార్క్. మిమ్మల్ని మీరు బ్లూ యాప్ లోకి వెళ్ళి మీరు క్లయింట్ గా క్రియేట్ అయ్యారా? స్టెప్ 1. మీ ఆరాను మీరు అనలైజ్ చేసుకున్నారా? స్టెప్ 2. మీరు మీ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ అనలైజ్ చేసి మీకు ఏ రిక్వైర్మెంట్, ఏ రిలవెంట్ ప్రోగ్రామ్ ఈలీ రికమెండ్ చేసిందో చూసుకున్నారా? స్టెప్ 3. కోచ్ అనాలిసిస్ లోకి వెళ్ళి మీ లైఫ్ లో కావాల్సిన అఫర్మేషన్ ని మీరు పొంది, ఆ అఫర్మేషన్ ద్వారా మీ లైఫ్ ని ఈజ్ చేసుకున్నారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. సో ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీరందరూ కూడా చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మిమ్మల్ని మీరు క్లయింట్ గా క్రియేట్ చేసుకోవడం. రెండో పని ఏంటంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ క్రియేట్ చేసుకోవడం. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన పాయింట్ ఏంటంటే, మన ఫ్యామిలీ అయిన తర్వాత మన వాళ్ళకు సేమ్
డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం. ఏదైతే మనం చేశామో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం. డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు రెండు వర్డ్స్ వాడదామండి. ఎప్పుడైతే మనం డెమాన్స్ట్రేషన్ అన్నామో ఎదుటి వ్యక్తికి సంథింగ్ న్యూ, సంథింగ్ యూనిక్. డెఫినెట్ గా మన హీలీ అనేది కొత్తది, మన హీలీ అనేది యూనిక్, అంటే వింతది. ఇంకా వింతది అనే కన్నా అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి యూనిక్నెస్ కి ఇంకా కరెక్ట్ డెఫినేషన్, కరెక్ట్ తెలుగు వర్డ్ నాకు రావట్లేదు, బట్ దీనికి ఇదే సాటి అని చెప్తా. అది మన చేతిలో ఉంది. మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న మనందరము, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్సే ఉన్నారు. హరీష్ నా ఫ్రెండ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హరీష్ ని నేను ఫోన్ చేసి చెప్తాను, హరీష్, నేను ఒక అద్భుతమైన టెక్నాలజీని ఆల్రెడీ వాడుతున్నాను. సో ఆ టెక్నాలజీ గురించి నేను నీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు టైం ఇస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఏంటిది అని అడుగుతారు జనరల్ కామన్ గా వచ్చే question. అప్పుడు మనం ఏం చెప్తామంటే, మన లైఫ్ ని అనలైజ్ చేయడానికి, అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని అనలైజ్ చేయట్లేదండి. ఇది ఒక ఆరోగ్యానికి పరిమితి కాలేదు, ఇది లైఫ్ నే అనలైజ్ చేస్తుంది. లైఫ్ ని అనాలిసిస్ చేయడమా అనగానే పెద్ద క్వశ్చన్ మార్క్. లైఫ్ ని అనలైజ్ చేయడం ఏంటి? అనాలిసిస్ అనేసరికి మనకు జనరల్ గా మనకు వచ్చే జనరల్ వర్డ్ డయాగ్నోసిస్. ఆరోగ్యాన్ని, బాడీని అయితే డయాగ్నోస్ చేస్తాం, మరి లైఫ్ ని ఏం చేస్తాం? లైఫ్ ని అనలైజ్ చేస్తాం. హీలింగ్ ఉన్న పవర్ ఏంటంటే ఇది లైఫ్ నే అనలైజ్ చేస్తుంది. ఈ వర్డ్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఫస్ట్ హీల్ చేసే పని మన లైఫ్ ని మనకు అనలైజ్ చేసి చూపిస్తుంది. చూపించడం వల్ల బెనిఫిట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. బెనిఫిట్ ఏంటంటే మన లైఫ్ లో ఎక్కడ స్టక్ అయ్యాం మనకు తెలియదు. ఈవెన్ మన రోజువారీ నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలో మనం ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, ఈవెన్ ఎంతో ప్రోగ్రెస్ కూడా అవుతున్నాం, ఎంతో సక్సెస్ కూడా తీసుకుంటున్నాం. కానీ ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయా? ఆ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? అదే ఈ అనాలిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాస్తుపరంగా దోషం ఉండి మనం బ్లాక్ అయ్యామా, లేదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ మన జీవితాన్ని బ్లాక్ చేశాయా, లేదా కార్మిక్ అకౌంట్ మనకు మన లైఫ్ లోకి అటాక్ అయ్యి బ్లాక్ అయ్యామా, లేదా పూర్వజన్మ పాస్ట్ లైఫ్ సంబంధించిన ఏదైనా కర్మాలు బ్లాకేజెస్ మనకు అటాక్ అయి ఉన్నాయా, ప్లానెట్స్ పరంగా మనం ఎక్కడైనా బ్లాక్ అయి ఉన్నామా, లేదా రిలేషన్ పరంగా మనం బ్లాక్ అయ్యామా, ఇమోషనల్ గా మనం బ్లాక్ అయ్యామా, ఫిజికల్ గా మనం బ్లాక్ అయ్యామా? ఇది ఎవరికి తెలుసు? ఎన్నో మనను, మన నేచర్ లో, మన నిత్య జీవితంలో ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనం. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. మానవుడు అంటే ఒక సింగిల్ యూనిటీ కాదు, నేచర్ లో ఒక భాగం. ఈ నేచర్ లో ఒక భాగమైనప్పుడు ఇవన్నీ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయండి. ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కార్మిక్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లాస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాకపోతే అందరికి అన్నీ కావండి. మీరు ఈవెన్ మన ఆస్ట్రాలజీలో మన పూర్వీకులు మానవ గణం, రాక్షస గణం, అలానే దేవగణం అని మనకు కొలిచి చెప్పేవాళ్ళు. ఈ మూడు మీ వర్డ్స్ వింటే మీకు మ్యారేజ్ అప్పుడు మ్యాచ్ మేకింగ్ లో మన నక్షత్రాన్ని బట్టి మనం పుట్టిన మనం పుట్టిన హారోస్కోప్ ప్రకారం మన ఏ గణానికి ఏ గణం సూట్ అవుతుంది, ఏ గణానికి ఏ గణం సూట్ కాదు అని కూడా ఇస్తారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్, ఎగ్జాంపుల్ ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్,
మనకు దిష్టి తీస్తుంటారు, నిమ్మకాయలు తిప్పేసేయడం లేదా ఏదో మిరపకాయలు తిప్పేయడం చేసి రోడ్ల మీద పడేస్తారు. మనస్సు గణం ఉన్నోళ్ళు, మానవ గణం ఉన్నోళ్ళు దాన్ని దాటారనుకోండి, వాళ్ళకు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది ఆ ఎనర్జీ. అదే రాక్షస గణం ఉందనుకోండి, వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందా లేదా? రాక్షస గణం ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఏం లేదండి, నేను చూసుకుంటాను, నేను కావాలంటే ఆ నిమ్మకాయని పిండుకొని తాగుతాను, నాకేమవుతుందో నేను కూడా చూస్తాను, ఏమవ్వదు. ఈ మనుష్య గణములకు జస్ట్ దాన్ని టచ్ చేసి దాన్ని దాటేస్తే వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మన శాస్త్రంలో కొన్ని ఏమైపోయాయంటే, శాస్త్రం కొంచెం బ్లేమ్ అయిపోయింది. ఎట్లా బ్లేమ్ అయిందంటే, అందరికి ఒకే రకమైన రిజల్ట్ లేదు కదా. అందరికి ఒకే రకమైన రిజల్ట్ ఎందుకు లేదు అంటే, అందరు ఒకే రకమైన మనుషులు కాదు కదా అనేది కాన్సెప్ట్ అక్కడ. కొందరు సెన్సిటివ్ ఉన్నారు, కొందరు మిడిల్ గా ఉన్నారు, కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు. మన ఈవెన్ హీలీలో కూడా చూస్తే కొంతమందికి 6 minutes వైబ్రేట్ చేయగానే వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోతుంది. కొంతమందికి 27 minutes పెడితే రిజల్ట్ తెలుస్తుంది. మరి 27 minutes వాళ్ళు ఎవరు, 6 minutes వాళ్ళు ఎవరు? మళ్ళీ నేను సేమ్ వస్తాను. సెన్సిటివ్ పీపుల్, స్ట్రాంగ్ పీపుల్. స్ట్రాంగ్ అంటే మెంటలీ ఫిజికలీ కాదు, సెన్సిటివ్నెస్ మళ్ళీ మెంటలీ ఫిజికలీ కాదు, ఓవరాల్. సో మన పూర్వీకులు ఈ సెన్సిటివిటీని బేస్ చేసుకొని మానవ గణం, ఏమంటారు, దేవగణం, రాక్షస గణం అని డివిజన్ చేశారు. ఎంత అద్భుతంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి, మన పూర్వీకులు తయారు చేసినదే సైన్స్. మళ్ళా మనం రిటర్న్ టు ద నేచర్, రిటర్న్ టు ద బ్యాక్ అన్నట్టే ఉందండి మన లైఫ్. అఫ్ కోర్స్ టెక్నాలజీ పరంగా ఇవి మారిపోతాయి, వర్డ్స్ మారొచ్చు, విధానాలు మారొచ్చు. దాని నుంచి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వము మనం డిస్టెన్స్ ని మైళ్ళలో కొలిచేవాళ్ళం, ఇప్పుడు కిలోమీటర్లో కొలుస్తాం. మైళ్ళు కరెక్టా, కిలోమీటర్ కరెక్టా అంటే రెండు కరెక్టే. మైళ్ళలో డిస్టెన్స్ వేరు, కిలోమీటర్ల డిస్టెన్స్ వేరే ఉండదండి. కొలిచే విధానం మారింది. అట్లానే మన పూర్వీకులు పాటించిన విధానం కానీ మన విధానం కానీ, విధానం సేమ్ అండి, కానీ పాటించే సిస్టమ్ అనేది మారింది. అప్పుడు యొక్క విధి విధానాలు వేరు, ఇప్పుడు విధి విధానాలు. కానీ దాన్ని నేను తప్పు అంటే నేను ఒప్పుకోను. ఎంత అద్భుతంగా ప్రతి దానికి ఒక రీజనింగ్ డెవలప్ చేశారు, ఒక ఎనర్జీ డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చీపురుతో వైపు మనకు దిష్టి తీస్తారండి. దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మనం బయటికి తీసుకెళ్తే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లోకి తీసుకెళ్తే, పిల్లలు వాళ్ళు జనరల్ గా సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు తొందరగా ఈ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే డల్ అయిపోతారు, ఫీవరీష్ వచ్చేస్తారు, వీక్ అయిపోతారు. అప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, చీపుడుతో వాళ్ళకు దిష్టి తిప్పేవాళ్ళు. ఇది మనందరూ తెలిసిందే, ఇది కొత్త విషయం కాదు. ఎస్పెషల్లీ మన ఇండియాలో అందరూ తెలుసు, ఫారినర్స్ కంటే ఇది తెలియదు. వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది దాని యొక్క రీజన్ ఏంటని. కానీ మనందరం కూడా తెలుసుకోవాలి రీజన్ ఏంటో. చీపుడుతోటే ఎందుకు తీస్తారు? చీపురు అనేది నాన్ కండక్టర్. నాన్ కండక్టర్ ఎందుకంటే అది వెదురు అంటే మనకి చెక్కతో కట్టే కదండి చీపురు అనేది. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది అనుకోండి, దాన్ని పక్కకు పెట్టాను, ప్లాస్టిక్ చీపురు కూడా వచ్చాయి. జనరల్ చీపురు అనగానే మన అందరికి తెలిసింది వుడ్. ఆ చీపురు దాన్ని ఏం చేస్తారండి, భూమి మీద మనం ఏం చేస్తాం, ఊడుస్తాం, నేల మీద ఊడుస్తాం. నేల అనేది అయస్కాంతం, ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. నేల అనేది ఏంటంటే అయస్కాంతం, మన భూమి అనేది అయస్కాంతం. అయస్కాంతం పైన ఏం చేసాం మనము, ఈ నాన్ కండక్టర్ ని వేసి రుద్దామండి, అటు ఇటు ఊడ్చాం. ఊడ్చడం వలన ఏమవుతుందంటే, ఈ నాన్ కండక్టర్ చుట్టూ ఈ అయస్కాంత శక్తి అనేది వచ్చేస్తుంది. ఆ చీపురు ఆ అయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. ఆ చీపురు చుట్టూ వచ్చేస్తుంది ఈ అయస్కాంతం, వృద్ధగా వృద్ధగా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం, ఎవరైతే పిల్లోడు డల్ అయిపోయాడు, వీక్ అయిపోయాడు, ఆయనకు ఆల్రెడీ ఒక ఎనర్జీ అనేది లోడ్ అయి ఉంది.
ఈ చీపురు ఆల్రెడీ అయస్కాంతంతో లోడ్ అయి ఉంది. ఈ అయస్కాంతంతో లోడ్ అయిన చీపురుతో ఎప్పుడైతే ఆ పిల్లోన్ చుట్టూ తిప్పారో ఆ పిల్లోన్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఈ అయస్కాంతం లాగేస్తుంది. ఎప్పుడైతే ఆ అయస్కాంతం ఆ ఎనర్జీని లాగేసిందో ఆ పిల్లోడు ఏమైపోయాడండి? నార్మల్ అయిపోయాడు. వెంబడే యాక్టివ్ అయిపోతాడు. మళ్ళీ వాడు హుషారైపోతాడు, ఆడుకోవడం మొదలు పెడతాడు, వివరించిపోతుంది అంతా మనం చూస్తాం. ఇది నిజంగా మన పూర్వీకులు మనకు ప్రూవ్ చేసి చూపించారు. కానీ ఇంత డీప్ గా మనకు తెలియదు. ఏదో మూఢనమ్మకం, ఏదో చీపురు తిప్పేస్తున్నారు. ఇప్పుడు మన నమ్మడమే లేదు, నమ్మకమే లేదు. చీపురు పోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో వచ్చాం. అపార్ట్మెంట్ లో ఎంతసేపు రుద్దినా వేస్టే. భూమికి రుద్దాలి కానీ అపార్ట్మెంట్ లో స్లాబ్ల పైన రుద్దితే ఏమొస్తుందండి? అక్కడ ఆయస్కాం లేదు, పాడలేదు, ఉల్టా ఎనర్జీస్ పోతాయి. ఇప్పుడు మనం అందరం అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. భూమి పోయింది, అపార్ట్మెంట్లు వచ్చేసాయి. తర్వాత చీపుర్లు కూడా పోయాయి. ఇప్పుడు అనేది ప్లాస్టిక్ చీపుర్లు ఏవో వచ్చాయి. ఇంకొకటి, ఇప్పుడు చుట్టేవాళ్ళు లేదు, తిప్పేవాళ్ళు. ఈ విధంగా మనం చూస్తుంటే అఫ్కోర్స్ మోడర్నైజ్ అవ్వాలి, నేను కాదంటలేను. వి హౌ టు అప్గ్రేడ్ టు నెక్స్ట్ లెవెల్, దర్ ఇస్ నో డౌట్. బట్ పాత వాల్యూస్ ని మాత్రం వదిలిపెట్టకూడదు. ప్రతి దాంట్లో మన పూర్వీకులు పాటించిన ప్రతి విధి విధానాల్లో నేను మీకు సైన్స్ చెప్పగలుగుతాను. వాటిని మనం టెక్నాలజీ పరంగా ఈరోజు అప్గ్రేడ్ అవ్వగలిగితే, అప్గ్రేడ్ అయ్యి మనం వాడుకోగలిగితే మన లైఫ్ అనేది అద్భుతంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అద్భుతమైన లైఫ్ ని హెల్దీగా, వెల్తీగా, హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఆ అవకాశం, అదే అవకాశం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన పూర్వీకులు పాటించిన సైన్స్ విధి విధానాల్ని టెక్నాలజీ రూపంలో అప్గ్రేడ్ చేసి మనకు అందించారు హీలీ. హీలీని అందించే నేను ఏమంటానంటే డివైన్ పవర్ అంట. బ్రిడ్జ్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంట. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంది? బ్రిడ్జింగ్. మన పూర్వీకులు మనకు తయారు చేసిన ఒక బ్రిడ్జ్. ఆ సైన్స్ ని టెక్నాలజీ రూపంలో మార్చి ఇప్పుడు హీలీ మనకు అందించింది. ఇంకొక విషయం యాడ్ చేస్తాం. మన పూర్వీకులు ఎంత శాస్త్రబద్ధంగా ప్రతి దాంట్లో సైన్స్ పెట్టారు. జనరల్ గా మనందరం ఏం చేస్తామంటే కాల్షియం డెఫిషియన్సీ అనగానే ఫస్ట్ పాలు తాగడం మొదలు పెడతాం అందరు. పాలలో కాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయి, తాగాలి. మనోళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? 9 ఇయర్స్ వరకు, 9 మంత్స్ వరకు తల్లిపాలు, 9 ఇయర్స్ వరకు నార్మల్ పాలు, ఆ తర్వాత పాలు లేవండి. అందుంచే మన పూర్వీకులు ఏం చెప్పారంటే పాల దంతాలు అని పేరు పెట్టారు. మిల్క్ టూత్. పెరుగు దంతమనో, పప్పు దంతమనో, కూరగాయల దంతమనో పేరు పెట్టలేదండి. ఏమని పేరు పెట్టారు? పాల దంతాలు. ఒకసారి పాల దంతాలు పోయిన తర్వాత పాలు ఆపేయమని లెక్క. దాని యొక్క సిగ్నిఫికెన్స్. ఎందుకు పాలు ఆపేయాలంటే 9 సంవత్సరాల వరకు మన బాడీ లోపల రెనిన్ అనే ఎంజైమ్ ప్రొడక్షన్ ఉంటుంది. మేము చిన్నప్పుడు చదువుకున్నాం రెనైన్ అనే ఎంజైమ్ పేరు గురించి. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా తెలిసిపోతుంది. ఆ ఎంజైమ్ మనకు బాడీలో ప్రెసెన్స్ ఉన్నంత వరకే మనకు పాలు అరుగుతాయండి. ఆ రెనిన్ ఎంజైమ్ ఎప్పుడైతే మైనస్ అయిపోయిందో మనకు పాలు అనేటివి అరగవండి. అందుచే పిల్లలు పాలు తాగి వామిటింగ్ చేసుకుంటే అది పెరుగులాగా బయటకు వస్తుంది. పెద్దవాళ్ళు పాలు తాగి వామిటింగ్ చేసుకుంటే పాలు లాగానే బయటకు వస్తుంది. అది రెనిన్ అనే ఎంజైమ్ చేసే పని. మళ్ళీ రిపీట్ చేస్తా, కావాల్సి ట్రై చేయండి. చిన్నపిల్లలు పాలు తాగి వామిట్ చేసుకుంటే పెరుగు వస్తుంది బయట, పెరుగులాగా మారి వస్తుంది. మనం పాలు తాగి వామిటింగ్ చేసుకుంటే పాలే వస్తాయి, పెరుగుగా మారదు. అంటే రెనిన్ అనే ఎంజైమ్ దాని యొక్క కాంట్రిబ్యూషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పాల దంతాలు ఎప్పుడైతే మనకి లాస్ అయ్యామో అక్కడి నుంచి పాలు తాగడం అనేది వేస్ట్. కొలెస్ట్రాల్ తప్ప ఇంకా లేదు. అయితే నిజంగా పాలలో కాల్షియం ఉంది
మనం తాగితే కాల్షియం వస్తే మరి మోకాలు చిప్పలు మార్చుకునే కన్నా 3 లక్షలు పెట్టి రోజు పాలు తాగొచ్చుగా. రైట్ అన్నాడు. 3 lakhs ఎన్ని పాలు వస్తాయి? గోల్డ్ ఎన్ని వస్తాయి? గోల్డెన్ రోజులు తాగొచ్చు. అది మార్పించుకొని తాగొచ్చుగా రోజు. పెరిగిపోవచ్చుగా, కాల్షియం పెంచుకోవచ్చుగా. ఉం. ఈ రెనిన్ అనే ఎంజైమ్ ఒకసారి మనకు ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మనకు సోర్స్ ఆఫ్ కాల్షియం అనేది ఓన్లీ మజ్జిగతో మాత్రమే ఉంటుంది. మజ్జిగ మజ్జిగ బేసిక్ ఏంటంటే, చాలా మందికి మజ్జిగ అనగానే పెరుగులో నీళ్లు పోసుకొని పల్చగా చేసి ఇది మజ్జిగ అంటున్నారు. వాళ్ళు అది కూడా తప్పేనండి. కవ్వం కొడితేనే మజ్జిగ అండి. కవ్వం కొట్టకపోతే మజ్జిగ కాదు. కవ్వం అంటే మళ్ళీ ఉడ్డుదే ఉండాలి. దాంట్లో ఇంకా చెప్పాలంటే కవ్వానికి ఇంకొక స్పెసిఫికేషన్ ఉందండి. ముఖ్యంగా సీతాఫలాలు ఉంటాయి కండి. ఆ సీతాఫలాల చెట్టు కానీ లేదా మామిడి చెట్టు కానీ ఇది శ్రేష్టం అండి. దాంతో కవ్వం కొట్టి కవ్వం తయారు చేయించి ఆ కవ్వంతో కవ్వం కొట్టేవాళ్ళండి. దానికి కవ్వానికి కూడా ఒక వుడ్ ఉందండి. నా ఇష్టం వచ్చిన వుడ్ కాదు. దాన్ని చిలికినప్పుడు క్రీమ్ పైకి వస్తుందండి. ఆ క్రీమ్ అంతా తీసేశాక దాన్ని నెయ్యిగా వాడుకునేవాళ్ళు వాళ్ళు. సో క్రీమ్ తీసేసి మొత్తం పైన ఉన్న మిగడంతా తీసేసి అంటారు వచ్చిన క్రీమ్ అంతా తీసేయక చిలకగా మొత్తం నీళ్లు పోసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. మన శ్రీకృష్ణుడు యశోదామాత అదే పని చేసేది. చిలకడం, చిలికి తీయడం, వెన్న తీయడం. వెన్నంతా తీసేసి బయటికి వెళ్ళిపోయింది. లాస్ట్ కు పల్చగా మజ్జిగ వచ్చింది. ఆ ఆ మజ్జిగ అనేది రియల్ కాల్షియం అండి. మనకి మజ్జిగ తాగాలి. ఎంత తాగితే అంత కాల్షియం, అంత మంచిగా. నీళ్ల మజ్జిగ అందునుంచి మన పూర్వం మళ్ళీ మన పూర్వీకులు కనెక్ట్ చేస్తున్నాం. ఎవరన్నా మన ఇళ్లలోకి వస్తే వాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా టీ ఇస్తారండి. మనందరూ తెలుసు. మజ్జిగ ఇస్తే ఆరోగ్యం ఇచ్చినట్టు, టీ ఇస్తే అనారోగ్యం ఇచ్చినట్టు. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్, నిజంగా చెప్పాలంటే గెస్ట్ అంటే ఏంటండి, అతిథి దేవో భవ అని నమ్మే మన దేశం. మనం పాటిస్తాం. అలాంటి మనం మన ఇంటికి వచ్చిన వ్యక్తికి టీ ఇవ్వాలా, మజ్జిగ ఇవ్వాలా? వాళ్ళ మంచిగా చేయాలా, వాళ్ళని చెడు చేయాలా? ఆలోచించండి. కాబట్టి మీరు మజ్జిగ తీసుకోండి. మీరు మజ్జిగనే రికమెండ్ చేయండి డెఫినెట్ గా. సో మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ 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 ఆ సైన్స్ యొక్క వాల్యూస్ ని మిస్ అవుతూ మళ్ళీ మనం ఎదుర్కొంటామండి. రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనే కన్నా రిజల్ట్ ఎందుకు వస్తుంది అని నేను అడుగుతాను. చాలా మంది ఏమంటారంటే నాకు షుగర్ వచ్చింది అంటారు. అది తప్పు స్టేట్మెంట్. మీకు షుగర్ రాలేదు, మీరు షుగర్ తెచ్చుకున్నారు. నాకు షుగర్ నేను తెచ్చుకున్నాను అనండి. నాకు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తెచ్చుకున్నానండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు నేను థైరాయిడ్ తెచ్చుకున్నానండి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు నేను కొలెస్ట్రాల్ తెచ్చుకున్నానండి. అప్పుడు మనం నిజంగా రియలైజ్ అవుతాం. వచ్చింది అంటే దానంతలో అది వచ్చినట్టు, ఎవరో తెచ్చిచ్చినట్టు. తెచ్చుకున్నానంటే నేనే సొంతంగా తప్పు చేశాను అన్నట్టు. బ్లేమ్ ఎవరిని చేయాలి చెప్పండి? ఆ స్టేట్మెంటే బ్లేమ్ అండి. దానివల్ల మనం ఏమవుతామంటే సింపుల్ గా ఎస్కేప్ అయిపోతాం. మన తప్పు కాదన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అందరికి షుగర్ వచ్చింది, నాకు కూడా వచ్చిందండి. అందరి థైరాయిడ్ వచ్చిందండి ఈ మధ్య, నాకు కూడా వచ్చిందండి. అందరి కొలెస్ట్రాల్ వస్తుందండి, ఇప్పుడు నాకు కూడా వచ్చేసిందండి. అంటే మనం ఎస్కేప్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే అందరిని కలుపుకోవడం, నా తప్పు కాదన్నట్టు మనం ఫీల్ అవ్వడం. ఇది మనం చేస్తున్న తప్పండి. ఎందుకంటే పూర్వము మన పూర్వీకులకు బాడీ లైఫ్ అనేది విలువైంది. ఇప్పుడు మనకు బిల్డింగ్లు, కార్లు, బంగారము, ల్యాండ్స్ విలువైనవి. మనం విలువైన వస్తువులం కాదు. ఎప్పటి వరకు మనం విలువైన వస్తువులం కాదంటే మనల్ని మనం పోగొట్టుకునేంత వరకు. ఒక్కసారి మనకు రోగం వచ్చి హాస్పిటలైజ్ అయిపోయి ఇంకా డాక్టర్ చెప్పి చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, డాక్టర్ గారు ఎట్టి పరిస్థితులు మా వాడిని వదిలిపెట్టడానికి వీలు లేదు. ఏం చేస్తారు? హాస్పిటల్ పోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్టా, ట్రీట్మెంట్ ఎండా? హాస్పిటలైజ్ అవ్వడం అనేది ట్రీట్మెంట్ స్టార్టా, ఎండా? నేనైతే ఎండ్ అంటాను.
మీరు స్టార్ట్ అంటే. అసలు ఎందుకు వెళ్ళారు? వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాం? దానికే మన హీలీ డెవలప్ అయింది. హీలీ మనం అందరం కొనుక్కున్న పర్పస్ ఏంటి? అది మనకి ఇంకా అర్థం కాలే క్లారిటీగా. మన విలువైన మన బాడీని కాపాడుకోవడానికి ఈ అద్భుతమైన డివైన్ గిఫ్ట్. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తా, డివైన్ గిఫ్ట్ అన్నా కాబట్టి. ఈ బాడీ అనేది మన సొంతం కాదండి, మనం రెంట్కి తెచ్చుకున్నాం. ఆ సుప్రీం సోల్, ఇంకా దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, ఏ దేవుడైనా పేరు పెట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు. మన దేవుడు ఈ బాడీ యొక్క ఓనర్. మనమందరము దీన్ని రెంట్కి తెచ్చుకున్నాం. దీన్ని మనం పాడు చేసి మళ్ళీ అప్పచెప్పడం అనేది లేదు. ఎలా ఇచ్చారో అలా వాపస్ చేయాలి. ఇరగొట్టడం, పగలగొట్టడం, పాడు చేయడం, సర్జరీలు చేయడం, ఇవన్నీ కాదండి. అలా లేకుండా నిజంగా లీడ్ చేయొచ్చా? 100% చేయొచ్చు. అలా 100% మనం లీడ్ చేసుకోవడానికే ఈ అద్భుతమైన హీలీ అనేది మన జీవితాలకు వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, విలువైన మనము ఈ విలువైన ఆరోగ్యాన్ని నిజంగా, మనకు లైఫ్ సెకండ్ ఇన్నింగ్ లేదండి. ఇవాళ ఒక ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు. నిజంగా వాళ్ళిద్దరి గురించి విన్న తర్వాత నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇవాళ ఫస్ట్ టైం నేను నిజంగా ఆ, మనస్ఫూర్తిగా బాధపడ్డాను. ఎప్పుడు నేను జనరల్ గా ఇమోషన్స్ ని అట్రాక్ట్ చేసుకోను. ఆయనకేమో 68 ఇయర్స్, 68 కాదు, 65 ఇయర్స్. ఈమెకేమో 62 ఇయర్స్. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి. ఆయనకేమో పార్కిన్సన్ డిజీజ్ అండి, ఇట్లా వణుకుడు రోగం, షేకింగ్. ఆమెకేమో హార్ట్ ఫెయిల్యూర్ అండి, 40% పంపింగ్. ఒక 4 అడుగులు వేస్తే ఆయాసం, నడవలేకపోతుంది. నా బయట నుంచి నా రూమ్ కి రావడానికి ఒక 10 నిమిషాలు పట్టిందండి, ఆపుకుంటా 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 ఆపుకుంటా, ఆయాస పడుకుంటా ఆయాస పడుకుంటా. లేచిన ఆయాసం, కూర్చున్న ఆయాసం, మాట్లాడిన ఆయాసం, తిన్న ఆయాసం, నీళ్లు తాగిన ఆయాసం. హార్ట్ ఫెయిల్యూర్. వాళ్ళిద్దరి స్టోరీలో నేను బాధపడ్డ ఇన్సిడెంట్ చెప్తాను. వాళ్ళు జగిత్యాల నుంచి వచ్చారు. ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళని అడిగాను నేను, ఇవన్నీ వాళ్ళ యొక్క మొత్తం టోటల్ గా వాళ్ళ అనాలిసిస్ చేసిన తర్వాత ఒకటే క్వశ్చన్: మీరు జీవితంలో ఎప్పుడన్నా మర్చిపోయి ఏదైనా తీర్థయాత్ర కానీ, ఏదైనా బయట దేశాలు కానీ, లేదా ఏదైనా నదీ స్థానాలకు కానీ, సముద్రాలకు కానీ వెళ్ళారా అంటే అని అడిగాను. ఎలాగో అడగాలనిపించింది. ఇక్కడ వాళ్ళ రిపోర్ట్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ థాట్ అదే. అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి? అంటే ఆయన చెప్పలేదు, ఆమె చెప్తుంది. అయ్యా, ఈయనని కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 40 ఏండ్లు అయింది. ఈ 40 ఏండ్లలో ఆమె ఒక్కసారి తిరుపతి మాత్రం పోయి వచ్చిందంట. ఈ 40 ఏండ్లలో ఆయన షాపు, కిరాణా కొట్టు, నేనేమో ఇల్లు తప్ప ఇంకా మాకు ప్రపంచం ఏం తెలియదండి. నేను అసలు నా లైఫ్ లో ఇక ఈ హైదరాబాద్ రావడం, ఈ మధ్య ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి హైదరాబాద్ రావడం, హాస్పిటల్లో పోయి రావడం. కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో హాస్పిటల్ తప్ప నాకు ఇంకేం తెలియదండి, ఈయన కట్టుకున్నాక అని చెప్పింది. ఎంత ట్రాజెడీ అంటే, అసలు జీవితం ఏంటండి ఈ జీవితం. మళ్ళీ ఇంకో మాట ఉందండి, ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఈయనకే లెక్క తెలియదు, అన్ని డబ్బులు ఉన్నాయండి. ఏం లాభం అండి? నాకేం సుఖం అండి, ఏం సంతోషం అండి? ఇప్పుడు ఒక 4 అడుగులు వేయలేను, ఒక ముద్ద భోజనం చేయలేను, గట్టిగా మాట్లాడలేను. ఆయనేమో ఇట్లా ఇట్లా వణుకుంటూ మొత్తం ఇప్పటికే బోలెడు సార్. ఇంకొక మాట చెప్పిందండి అది మా తల్లి, అదైతే ఇంకా నన్ను కలిసేసింది. ఈయన ఈ షేకింగ్ తో పార్కిన్సన్ డిసీజ్ అండి, షేకింగ్ తో ఇంబ్యాలెన్స్ అయి కింద పడిపోతే ఈమె ఎత్తలేని పరిస్థితి, ఏడ్చుకుంటూ కూర్చుందండి, ఇట్లా పడి కొట్టుకుంటుండంటండి. ఎత్తలేకపోతున్నాడు, ఆయన సొంతగా లేవలేకపోతున్నాడు, ఈమె లేపలేని పరిస్థితి. ఈమె ఏడ్చుకుంటూ కూర్చుంటుంది, ఆయన పడి ఆయన ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడండి. ఫోన్లు కొట్టగా కొట్టగా వాళ్ళ పని మనిషి వచ్చి, పిల్లలంతా అమెరికాలో ఉన్నారంట, ఇక్కడ ఎవరు లేరంట, వాళ్ళు ఇద్దరే ఉంటారు. పని మనిషి వచ్చి ఆయన ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టింది. సేమ్ టైం ఈమె ఒకసారి బాత్రూంలో పడిపోతే ఈమె అరుస్తుందంట, ఆయన ఆయన చూస్తున్నాడట, తుంటి కూడా ఇరిగింది.
చూస్తున్నాడు, ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ ఫోన్లు కొట్టక కొట్టక వచ్చి పనోళ్ళు లేపి బెడ్లు. జీవితం 40 సంవత్సరాల ఫ్యామిలీ లైఫ్ లో ఒక్క తిరుపతి తప్ప, అది కూడా పుట్టెంటుకలు తీయడానికి వెళ్తే తీసుకెళ్లారంట. లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, మోస్ట్ వాల్యుబుల్. నేను ఒకటే మాట అన్నా, చాలా తప్పు చేస్తున్నారమ్మా, మీ జీవితాన్ని మీరు కోల్పోయారు. 100 కోట్లు 1000 కోట్లు ఉండి కూడా వేస్టే. కోల్పోయిన జీవితాన్ని ఎన్ని కోట్లు ఇచ్చి కూడా కొనుక్కోవడం వేస్ట్. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది, నేను వేస్ట్ అండి, దేనికి, అసలు నా లైఫే వేస్ట్ అయిపోయింది. క్రికెట్ లో 2 ఇన్నింగ్స్ ఉంటాయండి, వన్ డే అండ్ టెస్ట్. వన్ డే సిరీస్ లో మనం ఓడిపోతే టెస్ట్ సిరీస్ లో రెండో ఛాన్స్ దొరుకుతుందండి, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడానికి. జీవితంలో మనకు ఒకటే ఇన్నింగ్ ఉందండి. దయచేసి ఈ వాల్యుబుల్ మోస్ట్ వాల్యుబుల్ అని చెప్తా, ప్రపంచంలో అత్యంత విలువైన మన జీవితాన్ని ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకండి దయచేసి. రెండోది, అన్నిటికన్నా ముఖ్యం, ఈ ఈలి అనే అద్భుతం మన జీవితంలోకి వచ్చింది కాబట్టి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకొని మనం ఈలీలోకి వచ్చాము కాబట్టి, ఈలి మన లైఫ్ లోకి వచ్చింది కాబట్టి, వీలైనంత వరకు ఈలీతో కాపాడుకుందాం. వాళ్ళ లైఫ్ గురించి విన్న తర్వాత నేను డిసిషన్ తీసుకున్నానండి. ఇంక ఇక్కడి నుంచి ప్రతి 3 నెలలకు ఏదో, అఫ్కోర్స్ నేను టూర్లు వెళ్తూనే ఉంటానండి, నాకు ఇష్టం. ఆల్మోస్ట్ అన్ని దేశాలు చూపించాను, ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తప్ప. అన్ని దేశాలు వెళ్ళిపోయానండి, అయిపోయింది. నాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే నా లైఫ్ లో, ఈవెన్ నాకు తెలుసు, నా క్లోజ్ అసోసియేట్ వాళ్ళందరూ తెలుసు, నేను నాకు ఫ్రీ టైం దొరికితే ఫస్ట్ నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటో తెలుసా? నా ఫ్యామిలీకి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో వెళ్ళిపోతాను, ఫ్యామిలీతో ఉంటాను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు మనం కోల్పోకూడదు, మనం వాళ్ళని కోల్పోకూడదు. సో అందురించి మళ్ళీ మళ్ళీ నేను ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తాను. మీరు ఒక్క రీడి వాడితే చాలు, మీ ఫ్యామిలీలో రీడి వాడాలి, అందరూ వాడాలి, అందరికి వాడించాలి. వాళ్ళు వాడకపోతే మీరు డిస్టెన్స్ లోనే చేయాలి, కానీ వదిలిపెట్టదు. ఇక్కడ మనం అందరం ఒక యూనిట్. ఇప్పుడు చూడండి, ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్, నేను లాస్ట్ వాళ్ళకి చెప్తుంటే ఏమన్నారు తెలుసా అండి, ఆ లేడీ వెళ్తూ, అయ్యా వీలైనంత తొందర చచ్చిపోవాలని ఉంది, ఈ బాధలు అనుభవించకుండా అని అంటే, నేను ఒకటే మాట అన్నా, అమ్మ ఇప్పటివరకు జరిగింది జరిగింది, ఏదో అయిపోయింది. ఇక్కడి నుంచి మీరు ఏం కోరుకోండి అంటే, ఇద్దరు ఒకరికొకరు ఉండడానికి కోరుకోండి. ఇంకోటి ఏం చెప్పాను తెలుసా, ఈలి మిషన్ కొనుక్కొని వాడి చార్ధామ్ యాత్రకు వస్తాను దేవుని మొక్కుమన్నా. ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు సాధించకూడదు, ఈ కండిషన్ నుంచి కూడా ఎందుకు ఇంప్రూవ్ కావకూడదు అని ఆలోచించమ్మా. నువ్వు జీరో అయిపోవాలని ఆలోచిస్తే జీరో అయిపోతావు, నువ్వు నీ కోరుకుందే యద్భావం తద్భావత అవుతుంది అని నేను కౌన్సిలింగ్ చేసి పంపించాను. మనిషి ఏజ్ సంబంధం లేదండి, సఫరింగ్ సంబంధం లేదండి, మనిషి యొక్క ఆలోచనకి సంబంధం ఉంది. నేను దానికి నేను ఆదర్శంగా తీసుకునేది ఎవరినో తెలుసా అండి, ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాదులు గారు. ఆయన 70+ ఏజ్ లో లైఫ్ ని స్టార్ట్ చేసి 16 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తాన్ని కృష్ణతత్వం బోధించి, ఇప్పుడు ప్రపంచంలోనే హయ్యెస్ట్ కృష్ణుణ్ణి ఆరాధించే ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసి మనకు అందించాడండి. ఏజ్ లో 70+ లో. ఏజ్ లిమిట్ ఉంటుందండి. తర్వాత ఆరోగ్యానికి కూడా లిమిట్ లేదండి. 2 కాళ్ళు లేనివాడు స్విమ్మింగ్ చేయలేడా? అలాంటి అథ్లెట్స్ లేరా? సార్ ఒకటే చెప్పాలి, మనసు ఉంటే మార్గం. మన మనసు ఉంటే మనకి మార్గం ఉంది, మనసు లేకపోతే మార్గం మనం ఎవ్వరం తయారు చేయలేదు. సో లెట్స్ ఫిక్స్ ఏ టాప్ అఫర్మేషన్స్ అవర్ లైఫ్. కాంప్రమైజ్ కాకండి, ఎవరికి తక్కువ మనం కాదు, ఎవరితో మనం కంపేర్ చేసుకోకండి. మనం టాప్. మన మన లైఫ్ లో అన్నిటికన్నా ముఖ్యమైన ఒక అద్భుతమైన ఆయుధం మన లైఫ్ లోకి ఈలి రూపంలో వచ్చింది. దీంట్లో అన్ని వడ్డించి రెడీగా ఉంది, ఇస్తారు, రెడీగా వడ్డించింది, భుజించడం ఆలోచన. కొనుక్కొని పక్కకు పెట్టిన వాళ్ళు, పెరుగు కొనుక్కొని వాడని వాళ్ళు ఎంత దురదృష్టవంతులకు సాధించారు. సో కాబట్టి ఈ గురించి నేను ఒక్కొక్క ఒక ఫ్రీక్వెన్సీ మీకు చెప్పుకుంటూ వెళ్తే, ప్రతి దాంట్లో మన పూర్వీకులు పాటించిన సైన్స్ అండ్ మన విలువలు మనకు అందుతాయి. దాంతోపాటు
మనం అద్భుతంగా ఈ టెక్నాలజీతో అవే విలువల్ని అవన్నీ ఫాలో కాకుండా ఈజీగా మనం అచీవ్ చేసుకోవచ్చు. ఈజీగా మన లైఫ్లోకి పొందే అవకాశం మనకుంది. అలాంటి అద్భుతమే మన హీలియా అండి. సో మీ అందరూ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ ఆ తర్వాత మన వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేయండి. అనలైజ్ చేసి చూపించండి. ఈ మధ్య నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మన దగ్గరికి హరీష్ ద్వారా ఒక లేడీ, తను రైల్వేలో పనిచేస్తుంది. వాళ్ళ మామయ్య గారు కోమాలో ఉన్నారు. అయితే డాక్టర్లు చెప్పారంట, అయిపోయింది తీసుకెళ్ళండి, ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంకా ఇంకా ఇక్కడి నుంచి ఇంకా బయటికి రాడు, బ్రెయిన్ డెత్ అని చెప్పారట. అయితే మేము ప్రతిదీ అనలైజ్ చేయడం మాకు అలవాటు అయిపోయింది. అయితే ఆ పర్సన్ ని కూడా అనలైజ్ చేసి అసలు ఆ పర్సన్ ఎందుకు కోమాలోకి వెళ్ళాడు, నిజంగా చచ్చిపోతాడా లేదా తెలుసుకుందామనే ఉద్దేశంతో హరీష్ వెళ్ళి అనలైజ్ చేసి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడండి. ఆ రిపోర్ట్ చూసి చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఆ రిపోర్ట్ వచ్చిన వర్డ్స్ ఏంటో తెలుసా అండి? ఇమోషనల్ సపరేషన్, స్ట్రెస్, హేటెడ్నెస్, ఇవన్నీ వచ్చాయి. ఈ వర్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ లేడీ నా దగ్గరికి వచ్చిందండి నిన్న సాయంత్రం. అప్పుడు అడిగాను, అడిగితే కరెక్ట్ డాక్టర్ గారు, మీరు మన హీలీ అనలైజ్ చేసింది 100% కరెక్ట్. ఆయన మంచి సంపాదించి మంచి హోదాలో ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఆయన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచారంట. ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటూ ఈ పిల్లలు కలవడం కానీ ఫ్యామిలీ వ్యక్తులు ఎవరు ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఆయనతో లేదండి. లేకపోవడం వల్ల కుంగిపోయి ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోమాలకు వెళ్ళే వ్యక్తి నోరు తెరిచైతే చెప్పలేదు నాకు ఈ ప్రాబ్లం అని. అది ఎవరు చెప్పారంటే హీలీ చెప్పింది ఈయనకి ఈ ప్రాబ్లం అని. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, హీలీ అద్భుతమా కాదా? అప్పుడు నేను ఏం చెప్పాను తెలుసా వాళ్ళకి? సొల్యూషన్ ఏం చెప్పాను తెలుసా? ఈ పర్సన్ మళ్ళీ బయటికి రావాలంటే కోమాల నుంచి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే ఈయనని దూరంగా ఉంచుకున్నారో, ఇన్ని రోజుల నుంచి దూరం చేసుకున్నారో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టారో, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, ఆయన కోమాలు ఉండనియండి, ఆయన చేయి పట్టుకోండి. ఎందుకంటే మనిషి కోమాలు ఉండొచ్చు, కాన్షియస్ సబ్ కాన్షియస్ కోమాలకు పోదండి. సో చేయి పట్టుకొని నాకు నువ్వు కావాలి, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను సపరేట్ చేయలేదు, ఓల్డేజ్ హోమ్ పంపించడం నేను చేసిన తప్పు అని ప్రాధేయపడి, మాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని గట్టిగా అనమనండి. రోజు ఒకరు పోయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 5-6 రోజులు ఆయన లేచి కూర్చుంటాడని చెప్పాను. అది హరీష్ చూపిస్తాడు కావాలి, ఆ పర్మిషన్ కూడా ఉంది మా దగ్గర రెడీగా. జస్ట్ ఐ సో వాంట్ వర్డ్ హియర్. అదే కేసులో ఇవాళ వాళ్ళ సన్ బాగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉన్న ఆయన అండ్ తన భార్య ఇవాళ వెళ్ళి నాకు మీరు కావాలి అని బాగా ఆ, కోరుకొని గట్టిగా అరిస్తే తను కాలు కదిలించడం స్టార్ట్ చేస్తారండి. దిస్ ఇస్ వావ్, రియల్లీ వండర్. యా, డాక్టర్ వచ్చి కాలు కదిలించారు. కొంచెం కాన్షియస్ లోకి వస్తున్నారు కానీ టైం పడుతుంది అని చెప్పారంటండి. గ్రేట్. థ్యాంక్ యూ. ఇచ్చారండి. హరీష్ ఆల్రెడీ ప్రూఫ్ ఇస్తున్నాడు మనకు, విట్నెస్ ఇచ్చాడు. ఏమని? కోమాలో ఉన్న వ్యక్తిని ఆయన్ని బాగా ప్రేమించే ఒక కొడుకు కోడలు వెళ్ళి మాట్లాడి ఆయన్ని కన్సర్న్ చూపిస్తే ఆయన కాలు కదిలిచ్చాడు. మరి కోమాలో ఉన్నోడు కాలు కదిలియడం, వెళ్ళిపోమన్నాడు అయిపోయినోడిని మళ్ళీ లేపడం ఏంటంటే ఒక ఆలోచించండి. సో సైన్స్ పైన సైన్స్, ఆ సైన్స్ లో మన హీలీలో మనం ఉన్నాం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయనను మెంటల్ గా హీల్ చేస్తే హీలీ పెట్టి మళ్ళీ లేచి కూర్చుంటాడు, ఛాలెంజ్ చేస్తుంది. ఇది మన హీలీలో ఉన్న అద్భుతాలండి. సో ఆ అద్భుతాలు మీరు కూడా మీ లైఫ్ లో తెచ్చుకోండి, మన వాళ్ళకు కూడా డెమాన్స్ట్రేట్ చేయండి. కొనాలను కొనిపించాలని ఆలోచించకండి, అది మర్చిపోండి. మీరు ఒకటే ఆలోచించండి, మీరు ఇచ్చే చెయ్యి. మీరు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ జీవితాన్ని మీరు మార్చబోతున్నారు. ఒక కోమాలు ఉన్న వ్యక్తిని కదిలిచ్చారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు. ఆ అవకాశం మీకు రావడం మీ ఎంత అదృష్టం మీకు, ఒక ఆలోచించండి. సో మీరందరూ కూడా, నా రిక్వెస్ట్ ఏంటంటే స్టార్ట్ డెమాన్స్ట్రేటింగ్ హీలింగ్. నా కోరిక ఒకటేనండి, ప్రతి ఇంట్లో ఇండియాలో హీలింగ్ ఉండాలి.
ఏదో ఒక రోజు 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఇంకో 30 సంవత్సరాలు, ఇంకో 50 సంవత్సరాలు, కానీ ప్రతి ఇంటికి రావాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. మనంతా వసుదైక కుటుంబం, అందరం ఒక కుటుంబం, అందరు సంతోషంగా ఉండాలి. మన స్వార్థంగా ఒకటే మనం సంతోషంగా ఉండాలి, వేరే వాళ్ళంతా ఏమైపోతాం అనుకుంటే వాళ్ళలో మనం కూడా రేపు పొద్దున యాడ్ అవుతాం. అందరు సంతోషంగా ఉంటే అందరం యాడ్ అవుతాం. ఒక ఆలోచించండి, ఒక దేశం మీద అటాక్ అయిపోతే ఆ దేశం మొత్తం సఫర్ అవుతుందండి. ఒక్కడే వ్యక్తి సఫర్ అవ్వరు. అట్లనే ఆ దేశం మొత్తం సంతోషంగా ఉంటే మనందరం కూడా సంతోషిస్తాం. ఒక్క వ్యక్తి ఆ సంతోషంగా ఉండదు. అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం. సో ఎట్లా డెమాన్స్ట్రేట్ చేయాలి? ఫస్ట్ స్టెప్, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, కూర్చొని నిదానంగా. ఇది కొత్త టెక్నాలజీ వచ్చిందండి, ఇది కొత్త ఇన్స్ట్రుమెంట్, దీని పేరు హీలి. ఇది మిమ్మల్ని అనలైజ్ చేస్తున్నాను. అనాలిసిస్ చేసి అసలు ఇది మీ గురించి ఏం చెప్తుందో ఒకసారి మీరు తెలుసుకోండి. మీకేమైనా ఉపయోగపడొచ్చేమో మీ లైఫ్ కి. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళే, ఎవరు బయటికి చెప్పుకోరు. ఇప్పుడు ఈయన కోమాలు, ఆయన బయటికి ఎట్లా చెప్పుకుంటాడు? ఆయన కోమాలు ఉన్నాడు, ఆయన మాటలే లేవు. కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. వాళ్ళకి అది ప్రాబ్లం అనే సంగతి కూడా చాలా మంది, కొంతమంది తెలియదు. అది ప్రాబ్లమేటిక్ అని కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఫోటో తీయండి, వాళ్ళ క్లయింట్లోకి వెళ్ళండి, వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేయండి. వీలైతే బ్యాక్గ్రౌండ్ లో ప్లేన్ వాల్ ఉండేటట్టు చూసుకోండి. వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏం పిక్చర్స్ లేకుండా చూసుకోండి. వాళ్ళ చేయి మీద మిషన్ పెట్టండి, వైబ్రేషన్స్ తీసుకోండి. ఆ వైబ్రేషన్ తీసుకుంటే చుట్టూ ఎవరు ఉండకుండా చూసుకోండి. అట్లీస్ట్ ఒక 1 feet వాళ్ళని ఐడియల్ కండిషన్ లో కూర్చోమనండి. అటు ఇటు తిరుగుతూ వైబ్రేషన్స్ రికార్డ్ చేయకూడదు. అలా రికార్డ్ అయిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయండి. ఫిల్ అయిన తర్వాత వాళ్ళ ఆరా అనాలిసిస్ చేయండి. ఆర్ఏ రిపోర్టు పైన 3 dots ఉంటాయి. ఆ డాట్స్ ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసి వాట్సాప్ లో వాళ్ళకి పంపించేయండి. అలానే కోచ్ అనాలిసిస్కి వెళ్ళి వాళ్ళకు ఆ మాన్యువల్ గా కానీ వాళ్ళ యొక్క అఫర్మేషన్, వాళ్ళ కోరిక ఏంది, వాళ్ళ విష్ ఏంటి, వాళ్ళు జీవితంలో ఏం కోరుకుంటున్నారు, ఎక్కడ బ్లాక్ అయ్యారు, దానికి సంబంధించిన అఫర్మేషన్ దాంట్లో ఎంటర్ చేయండి. మ్యారేజ్ అవ్వట్లేదా, ప్రాపర్టీ అమ్ముడు పోవట్లేదా, రిలేషన్ స్పాయిల్ అయ్యాయా, హెల్త్ స్పాయిల్ అయిందా, ఏం కన్సర్న్ ఉంది వాళ్ళకి, దానికి సంబంధించిన అఫర్మేషన్ మాన్యువల్ చాయిస్ లో ఎంటర్ చేయండి. చేసి అనలైజ్ చేయండి. ఆ రిపోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకు పంపించండి. మీరు చదవండి, వాళ్ళని చదవమనండి. అయినా వాళ్ళ చదివి రియలైజ్ అయిపోయిందంటే ఒకటే చెప్పండి, ఇది మీ లైఫ్ గురించి మీరు ఎక్కడ స్టక్ అయ్యారో, ఎక్కడ మీరు లాగింగో ఇది అనలైజ్ చేసింది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరైతే అనాలిసిస్ చేయగలిగారో వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయగలుగుతారు, హీల్ కూడా చేయగలుగుతారు. అటు ఫిజికల్ కాదు, అన్ని లేయర్స్ లో హీల్ చేసే ఆప్షన్ ఈ డివైస్ లో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు క్లాస్ అటెండ్ కాండి, దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి. ట్రైనింగ్ అటెండ్ కాండి, మీరు ఎట్లా వాడుకోవాలో నేను నేర్పిస్తాను. ఓవర్, సింపుల్. ఒక ఉద్యమం లాగా తీసుకెళ్దామని. ఎందుకంటే దీంట్లో అలాంటి వంటర్స్ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వంటర్స్ మీరు చూడబోతున్నారు. కొన్ని అద్భుతమైన ప్రోగ్రామ్స్ లాంచ్ అవుతున్నాయి, లాంచ్ అవ్వబోతున్నాయి. ఇంకా ఆ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత నేను ఒక్కొక్క ప్రోగ్రామ్ గురించి మేము ఎప్పుడైతే మీతో డిస్కస్ చేస్తుంటామో అప్పుడు లైఫ్ లో నిజమైన అద్భుతాలు మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు విత్ అవర్ ఫ్రీక్వెన్సీస్. సో ఇది ఇవాళ నా స్పెసిఫిక్ టాపిక్ అండి. ఎందుకంటే ఇవాళ నేను టాపిక్ మాట్లాడదలుచుకోలేదు, సబ్జెక్ట్ వెళ్ళదలుచుకోలేదు. ఐ వాంట్ టు explain you what exactly the power of healing, what is the power of frequencies, how to use this frequency, how to realize our healing for our betterment and family betterment and welfare of the society. ఇది నా ఓవరాల్ విష్ అండి. సో ఇప్పుడు మనం క్వశ్చనింగ్ ఆన్సర్లోకి వెళ్దామండి. ఓ 15 minutes ఆర్ 10 minutes క్వశ్చన్స్ మీ లోపల ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా సరే, ఈ ఇప్పుడు ఇప్పుడు వాడిన మన డిస్కషన్ సబ్జెక్ట్ లో కానీ, బ్లూ యాప్ లో కానీ, పింక్ యాప్ లో కానీ, హీలింగ్ వాడే విధానంలో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ప్లస్ సేమ్ టైం మీకు ఎవరైనా ఆల్రెడీ ఈ బ్లూ యాప్ ఇప్పుడు వాడడం మొదలు పెట్టారు, పింక్ యాప్లు వాడుతున్నారు, కోచ్లు వాడుతున్నారు, తర్వాత ఆరాలు వాడుతున్నారు, మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి కూడా మీరు షేర్ చేసుకోండి. కానీ ఈ షేరింగ్ మాత్రం ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంట్లు చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ రిజల్ట్స్ ని వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద అందరు షేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక డ్రాప్ యాడ్ అయితే ఒక రోజు సముద్రం అవుతుంది. సో ఆ సముద్రంలో మనం కూడా ఒక భాగం అవుతాం. సో నేనైతే రెడీగా ఉన్నానండి, మీరు కూడా నాకు కోఆపరేట్ చేయడానికి రెడీ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఓల్డ్ హరీష్ గారు, స్టార్ట్ క్వశ్చనింగ్ ఆన్సర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఇంతటి అద్భుతమైన టాపిక్ సబ్జెక్ట్ని ఈ యొక్క నాలెడ్జ్ని మా అందరికీ అక్నాలెడ్జ్ చేశారు. ఐ ఫీల్ వెరీ, ఎట్లా అంటే అది ప్రతి ఒక్క ఇన్ డీటెయిలింగ్ అంటే మనకున్న ఒక ఫ్యాక్ట్ని మనం ఎక్కడ కోల్పోతున్నాం అనేది మాకు గుర్తు చేశారండి. తెలియని విషయం కాదు అది, అన్నీ ఒక తరాల నుంచి వస్తుందే. బట్ మాకు ఈ అక్నాలెడ్జ్మెంట్ మీరు చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అక్నాలెడ్జింగ్ ది నాలెడ్జ్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్దాం సార్. ఫస్ట్గా మన ముందు ఉన్నారు శ్రీధర్ గారు ఉన్నారండి, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ శ్రీధర్ గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అలాగే మీరు కెమెరా కూడా ఓపెన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. సార్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చాలా మంచి స్టోరీ చెప్పారు సార్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇది నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉంటాను సార్. ఎప్పుడు హీలీ నాకు కూడా ఉంటుందండి. నాకు ఎవరైతే మంచి కస్టమర్స్తో అంటే మంచి రిలేషన్ ఉందో కస్టమర్స్తో, వాళ్ళకి సరదాగా కాసేపు కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకి కూడా స్కాన్ చేసి ఇవాళ మీ పరిస్థితి ఇలా ఉందని నేను చెప్పడం మొదలుపెట్టాను. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ చూపించి నాకు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి లేదా ఒకసారి చూడని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్. అంటే ఒక మిషన్ కొనుక్కుని మనం వాడుకోవాలి అనే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమైంది సార్. ఫస్ట్ ఆశ్చర్యపోయారు, నమ్మలేదు ఫస్ట్, తర్వాత ఆశ్చర్యపోయారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే దాన్ని కొనుక్కునే పనిలో ఉన్నారు సార్. త్వరలోనే బాగుంది సార్. మీరు చెప్పిన విధానంలోనే నేను ప్రయత్నం చేస్తాను సార్. ఊరికే ఒక సర్వీస్ లాగా సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు పిచ్చి మాటలు మాట్లాడే బదులు దీని గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అది అర్థం చేసుకుంటున్నారు సార్ మెల్లమెల్లగా. మొదట్లో ఏంటంటే ఇంత చిన్న డివైజ్ ఎలా పనిచేస్తుంది ఇదే అదే అంటే నమ్మశక్యంగానే విషయంలో ఉంటుందండి ఫస్ట్ టైం వాళ్ళకి ఎవరికైనా సరే. ఎప్పుడైతే మనం వాళ్ళకి అనాలిసిస్ చేసి అది మనం చెప్పామో ఆశ్చర్యపోతున్నారు, నిజంగా ఇలా తెలుస్తుంది, ఎలా చేస్తున్నారు అని. తర్వాత మనకి ఏదైతే జరిగిందో మా పిల్లల విషయంలో వీళ్ళ విషయంలో ఏవైతే మేము వండర్స్ చూసామో అవి చెప్పిన తర్వాత నిదానంగా వాళ్ళు అడగడం, అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉంది సార్ మాది ఒకసారి చూడండి ఇలా అడగడం. ఇలా ఉందండి, నాకు నిన్ననే నా కస్టమర్ ఒకరు చెప్పారు మనం కూడా ఒక మిషన్ తీసుకోవాలండి శ్రీధర్ గారు, ఎలాగా ఏంటి అని నిన్న అడిగారు సార్. సార్ నాకు ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మనకి హీలీలో స్కిన్ లోకల్, స్కిన్ సిస్టమ్, స్కిన్ హార్మోని అని ఉంది. దేన్ని వాడుకోవాలో అర్థం కావట్లేదు సార్ నాకు. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి పింక్ యాపా, రెండోది బ్లూ యాపా. సో ఏది వాడుకోవాలని పక్క రెండు యాప్స్ ఉపయోగిస్తున్నాను సార్ నేను. అంటే దగ్గరలో ఉంటే పింక్ ఇస్తున్నాను, దూరంగా ఉంటే ఇది చేస్తున్నాను. కాకపోతే ఈ స్కిన్ మీద ర్యాషెస్ అవి వచ్చినప్పుడు నేను మొన్న పొరపాటున ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఇంప్యూరిటీస్ ఆన్ చేశా. అవి వెంటనే పెరిగిపోయాయి. మళ్ళీ వెంటనే ఇది చేయకూడదని చెప్పి ఆగిపోయి రోజుకొకటి పెట్టి చూస్తున్నాను సార్. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, లోకల్ పెడితే ఎలా ఉంది, సిస్టమ్ పెడితే ఎలా ఉంది, హార్మోనీ పెడితే ఎలా ఉంది అన్నది చూస్తున్నాను సార్. కానీ అది కరెక్ట్ కాదు కనుక మీరు ఒకసారి సలహా చెప్తే దాని ప్రకారం ఫాలో అవుతాను. షూర్ అండి. ఫస్ట్ పాయింట్, ఇంప్యూరిటీస్ వెళ్తే అగ్రివేట్ అయింది అని అన్నారు. ఫస్ట్ దాన్ని నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే హీలీ చేసే ప్రతి యాక్షన్ కి ఒక 100% దానికి ఒక రీజన్ ఉంటుందండి. జస్టిస్ అంటే అందుకే నేను డివైన్ అంటాను. జనరల్ గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ ప్రోగ్రామ్ మనం పెట్టామో స్కిన్ ఇంప్యూరిటీస్ డెఫినెట్ గా స్కిన్ లోంచి బయటకు వస్తాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎక్కువ అయింది అనిపిస్తుంది. అసలు బయటికి రావడమే కదండి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పడిన వస్తువు తిన్నాం అనుకోండి, వామిట్ అయింది అనుకోండి. వామిట్ అయితే మంచిదా చెడ్డదా అంటే నేనైతే మంచిదని చెప్తాను. ఎందుకంటే అది మన బాడీలో ఉండి బాడీని పాడు చేసే కన్నా బయటికి వెళ్ళిపోవడమే కరెక్ట్. ఇది ఫస్ట్ పాయింట్. సో అది డెఫినెట్ గా మంచి రియాక్షన్ అండి. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, స్కిన్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు 2 పనులు చేయొచ్చండి. మొదటి పని ఏంటంటే ఆలీలీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళి మళ్ళీ మీరు అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత ఏవైతే మీకు రిలవెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయో దాంట్లో నుంచి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉత్తమమైన సైన్స్ అండి. మళ్ళీ నేను శ్రీధర్ గారికి అదే చెప్తాను. నేను నా సొంతంగా అయితే ఏ ప్రోగ్రామ్ ప్రోటోకాల్స్ నేను చెప్పదలుచుకోలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే హీలీ ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తుందో హీలీ ఏమని చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ లెవెల్లోకి వెళ్ళి అనలైజ్ చేసి తీసుకొస్తుంది. దానికి ఎన్నో అద్భుతమైన మేము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ టు ఆలీలీ ప్రోగ్రామ్స్. దాంట్లో మీకు ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి దాని పర్సంటేజ్ చూసుకోండి, హైయెస్ట్ పర్సంటేజ్ ఏది వస్తుందో చూసుకోండి. చూసుకొని లేదా దాంట్లో మీకు రిలేవెంట్
హైయెస్ట్ రిలవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో స్కిన్ వచ్చింది అనుకోండి, అది ఏ స్కిన్ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తే దాన్ని మీరు వెళ్ళిపోవచ్చు. లేదు, ఇంకొక ఆప్షన్ చెప్తాను డైరెక్ట్ గా. అదేంటంటే మళ్ళీ ఆలీలీ ప్రోగ్రామ్ పేజ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా స్కిన్ పేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని వైబ్రేట్ చేసి అది ఏ 2 ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేస్తుందో దాంట్లో కూడా వెళ్ళొచ్చండి. ఇది క్లియర్ గా అండి అందరికి? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే సార్. సపోజ్ మీకు స్కిన్ కి సంబంధించిన ప్రోటోకాలే కావాలనుకుంటున్నారు, ఆలీలీ ప్రోగ్రామ్స్ వెళ్ళదలుచుకోలేదండి, నేను డైరెక్ట్ స్కిన్ కి వెళ్దాం అనుకుంటున్నాను, మీరు ఏం చేయాలంటే స్కిన్ పేజ్ కి వెళ్ళిపోండి, బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ కి వెళ్ళిపోండి. దేంట్లో? బ్లూ యాప్ లోపల వెళ్ళి అది సెలెక్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేస్తే దాంట్లో మీకు ఏ ప్రోగ్రామ్ మీ మీద రన్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఫస్ట్ వచ్చే 2 ప్రోగ్రామ్స్ మీరు రన్ చేసుకోండి. అద్భుతంగా హీలియం మీకు హెల్ప్ అవుతుంది. సార్ ఇంకొక విషయం చెప్పొచ్చా సార్? కొత్త విషయం ప్లీజ్ నేను 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 ఇన్వెంట్ చేసింది సార్. అది మీకు చెప్పండి. తెలిసిందే, కానీ నాకైతే చాలా అద్భుతంగా ఉంది సార్. ఒక 5 days నుంచి నేను యూజ్ చేస్తున్నాను సార్. ఇదేంటంటే మార్నింగ్ లేవగానే ఈ అలాస్కన్ జెమ్ ఉంది కదా సార్, అవును, అది నేను పెట్టాను సార్. నాకు ఉన్న బద్ధకం వదిలిపోయింది సార్. మైండ్ చాలా అంటే ఫ్రెష్ అయిపోతారు, ఫ్రెష్ అయిపోవడం సార్. అది ఏంటంటే కొత్త ఎనర్జీ చూస్తున్నాను సార్. యాక్టివ్ కాదు. యాక్టివ్ అయ్యి మనకి ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, అలా టైప్ లో కొంచెం చాలా బాగుంది సార్. అది మోటివేషన్, నాకేదో లీడర్షిప్, చాలా బాగుంది సార్. అది అలాస్కన్ దట్స్ జెమ్ గ్రేట్ అండి. అవునండి. మార్నింగ్ డైలీ చేస్తున్నాను సార్ నేను. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ గురించి చెప్పారు కదా సార్ మీరు, ఈ అఫర్మేషన్స్ కూడా మన బాడీకే వస్తాయా సార్? ఈ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అఫర్మేషన్ అనేది మనము మనకి ఇస్తున్న ఫ్రీక్వెన్సీకి ఇస్తున్న డైరెక్షన్ అండి. మనం ఏం కోరుకుంటున్నాం, మన డెస్టినీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ చేరుకోవాలనుకుంటున్నాం, హైదరాబాద్ నుంచి బయలుదేరాం. అఫర్మేషన్ అంటే ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నారు అంటే విజయవాడ చేరుకోవాలనుకుంటారు, విజయవాడ రాస్తాం అనమాట. అంటే దాన్ని రీచ్ అవ్వడానికి మనకి ఏం చేస్తారంటే ఈ ఫ్రీక్వెన్సీస్ హెల్ప్ చేస్తాయి. అదే సార్. అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా సార్. నాకైతే హెడేక్ వస్తుంది ఎక్కువైతే ఫ్రీక్వెన్సీ. సో అలా నేను ఈ అఫర్మేషన్స్ కూడా మన బాడీకే వచ్చేస్తుంది ఇప్పుడు మనం హౌస్ కి అది ఎంతసేపు పెట్టినా పర్లేదు అన్నారు సార్. అవునండి, మనం బాడీకి వస్తాయండి. మిగతా బాడీకి వస్తాయి కాబట్టి బాడీ మీరు తక్కువ టైం పెట్టమని చెప్పాను. తక్కువ టైమే పెట్టుకోవాల్సి వస్తుంది సార్ ఇది కూడా. అవును. సో అదే సార్. అదే ఇప్పుడైతే చెప్పాను కదండి, సెన్సిటివ్ పీపుల్ మీరు స్ట్రాంగ్ గా అనే దానికి అది మీరు సెల్ఫ్ గా జస్టిఫై చేసుకోవాలి. అందుకే ఏం చేయండి, ఫస్ట్ మీరు 27 minutes తో ట్రై చేసి చూడండి. మీ బాడీ ఎంబడే హీట్ అవ్వడము, కొంచెం హెడేక్ అవ్వడము, మోషన్ ఫ్రీ అవ్వడము, స్కిన్ డ్రై అవ్వడం, నోరు మౌత్ అల్సర్స్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే అర్థమైంది అది హై ఇంటెన్సిటీ. ఎంబడే మీరు ఏం చేయండి, నెక్స్ట్ లెవెల్కి వచ్చేసేయండి. తగ్గించేస్తాం. 27 minutes నుంచి 12 దానికి వచ్చేయండి. అప్పుడు కూడా మీకు సూట్ కాకపోతే 6కి వచ్చేసేయండి. అప్పుడు కూడా సూట్ కాకపోతే 2కి వచ్చేసేయండి. ఈవెన్ నేను చెప్తున్నా అండి, 30 38 seconds చేసి కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఓకే. ఒక పిల్లోడు స్టమక్ పెయిన్ తో నా దగ్గరికి రావడం జరిగింది. ఆ స్టమక్ పెయిన్ తో కంటిన్యూగా పెయిన్ తో ఏడుస్తున్నాడు. చిన్న పిల్లోడు, 4.5 years 5 years ఓల్డ్ బేబీ బాయ్. వస్తే నేను ఆర్ఆర్ రికార్డ్ చేసేసి డిస్టెన్స్ లోనే 38 seconds ఇంటూ 6 times చేశాను. ఓన్లీ 1 attempt చేశాను. పెయిన్ గాన్ అని చెప్పేసాడు. సో ఇక్కడ ఏంటంటే లో ఈజ్ హై కూడా అవుతుందండి. ఒక్కోసారి ఏమంటారంటే లో ఇంటెన్సిటీ లో టైం కూడా హై రిజల్ట్స్ ఇస్తాయి. డిపెండ్ ఆన్ దట్. ఎందుకు ఆ పిల్లోనికి వేరే కంప్లైంట్స్ ఏమి ఉండవు. బేసిక్ గా ఇది ప్యూర్ బాడీ. 4 years బాబుకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు అండి. మనం ఇట్లా కొట్టగానే ఎంబడి తగులుతుంది, పాయింట్స్ రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. ఇంకా మీరు వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పెరిమెంట్ చేయండి శ్రీధర్ గారు, అండ్ కమ్ విత్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ అవర్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనతో పాటు ఉన్నారు నెక్స్ట్ సాంబశివరావు గారు అండి. సార్ మిమ్మల్ని అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్లీజ్ యూజ్ అండి. అలాగే కెమెరా కూడా ఓపెన్ చేసుకోండి. సాంబశివరావు గారు. నమస్తే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. నమస్తే. లాస్ట్ మీటింగ్ లో కూడా అడిగా నేను సార్. ఆ రోజు క్వశ్చన్ ఆన్సర్స్ లేవు, కానీ ఈ రోజు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇందాక మీరు బ్లూ యాప్ లో ఇన్ఫర్మేషన్స్ గురించి, తర్వాత కోమాలో ఉన్న పర్సన్ గురించి వివరాలన్నీ చెప్పారు. అంటే నాకు చెప్పారేమో అనిపించింది. ఏంటంటే మా అబ్బాయికి 2nd floor నుంచి 1st floor మీదకి పడిపోయాడు. అయ్యో.
పడిపోతే బ్రెయిన్ ఫ్రాక్చర్ అయింది, డీప్ కామాలోకి వెళ్ళిపోయాడు, లెగ్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళకి 28 days వాళ్ళకి సారీ అండి. ఐసీయూలో ఒక 7 days ఉన్న తర్వాత ఆపరేషన్ చేశారు. తర్వాత ఒక 14 days తర్వాత రీహాబిలిటేషన్ లో పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కోమా నుంచి అయితే బయటికి రాలేదు, కోమా నుంచి ఇంకా బయటికి రాలేదు. అదే ఇంజురీ కదండి. రీహాబ్ లోనే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఓకే ఏం అండి. చెప్తున్నారంటే ఇంకా ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇంకా దీనికి, మీరు ఇంటికి ఫిజియోథెరపీ చేయాలి. తీసుకెళ్ళిపోయి ఫిజియోథెరపీ చేయించుకోండి, తర్వాత డైట్ అవన్నీ కూడా ముక్కు ద్వారా చేయండి అని చెప్పారండి. అది అవునండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది అంతా మేము పక్కన వినేవాళ్ళు కూడా ఏంటి మీ గురించి చెప్తున్నారు అన్నారు. ఎగ్జాంపుల్ నాకు అదే కనిపించింది. సారీ సోమేశ్వర గారు. ప్రెసెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు చాలా బాధగా ఉంది ఇది వినడం, ఎందుకంటే మీ అబ్బాయి అని చెప్తున్నారు కాబట్టి. అదే నేను కిందటి వారం కూడా ఇది చెప్పాలని నేను క్వశ్చన్ చేశాను మిమ్మల్ని, కిందటి వారం కూడా రైజ్ చేశాను. ఆ రోజు మనం కలవలేదు. సరే నేను నా బిజీగా ఉండి మీ పర్సనల్ గా కూడా చేయలేకపోయాను. మల్లేశ్వరరావుని అడిగి ఒక అఫర్మేషన్ తీసుకున్నాను. ఆ అఫర్మేషన్ కూడా ఇప్పుడు రన్ చేస్తున్నాను. తర్వాత విభా గారి దగ్గర నుంచి సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా తీసుకున్నాను, వెరీ గుడ్, అది కూడా చేస్తున్నాను. మారుతి కుమార్ రెడ్డి గారి దగ్గర ఆ హిలీలో టైం వేవర్ లో కూడా చేయిస్తున్నాను. ఇది ఇప్పుడు ఏంటంటే కొంచెం కళ్ళు తెరుస్తున్నాడు. విభా గారు విభా గారు మ్యూజిక్ థెరపీ ఇచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కొద్దిగా కదిపాడండి, కొంచెం కదిపాడు. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా అయితే అయితే ఇంకా ఆయన గుర్తుపట్టడం కానీ చేయడం లేదు. లేదు, కళ్ళు తెరుస్తున్నాడు, అంతవరకే చూస్తాడు. అట్లాగూ కొన్ని రెస్పాన్స్ మాత్రం కనిపిస్తా ఉంది. గుడ్ గుడ్. ఏజ్ ఎంత అండి? ఏజ్ 48 అండి. 48 years. అంటే సర్జరీ చేశారండి బ్రెయిన్? సర్జరీ చేశారండి, 16 కుట్లు పడ్డాయి. ఓహో, బాగా ఫ్రాక్చర్ అయిపోయింది బ్రెయిన్. స్కల్ ఓపెన్ అయిపోయింది. స్కల్ ఓపెన్ చేసి అక్కడ ఎముక కట్ చేసి తీసేసారు. అది బ్రెయిన్ ని పక్కకు తోసేసిందంట, అదేదండి. అది చేసేసారు. సార్ ఇప్పుడు దీని మీద మీరు కొంచెం అనలైజ్ గా ఏమైనా డెఫినెట్ గా అండి. మీరు ఏం చేయాలంటే ఒక్కసారి బాబు అంటే బేసిక్ గా ఏమవుతుందంటే ఇది యాక్సిడెంట్ కేసు, అదేమో నార్మల్ కోమా కేసు, దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ గా ఆయన ఇమోషనల్ గా ఫీల్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు, ఈయనేమో ఇంజురీ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం అది డిఫరెన్స్ కేసు అవుతుంది. దో మీరు ఏం చేయండి అంటే ఒకసారి బాబు చేయి మీద అనలైజ్ చేసి ఆరా అనాలిసిస్, కోచ్ అనాలిసిస్ లో ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అని ఉంటుందండి. ఆ రెండు అది మాన్యువల్ గా ఎంటర్ చేసి ఆ రెండు అనాలిసిస్ రిపోర్ట్ నాకు పంపించండి. నా నెంబర్ అయితే మీ దగ్గర ఉంది కాబట్టి నాకు పంపించండి. ఒక్కసారి నేను అది స్టడీ చేసిన తర్వాత ఇంకా మీకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వగలుగుతానండి. ఐ ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అండి. ఐ ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్. మన ఇప్పుడు బ్లూ యాప్ లో డైరెక్ట్ గా ఉంటుందండి అది. అవునండి, ఉందండి. కోచ్ అనాలిసిస్ ప్లస్ ఆర్ అనాలిసిస్, కోచ్ అనాలిసిస్ రెండు నాకు అనలైజ్ చేసి దాని రిపోర్ట్ PDF ఎక్స్పోర్ట్ చేసి నాకు పంపించండి. అట్లాగే తర్వాత మనం ఫిజికల్ గా ఏమన్నా బ్లూ యాప్ రన్ చేయొచ్చండి, పెట్టకూడదు? పెట్టవచ్చు అంటే ఒక్కసారి నన్ను అది స్టడీ చేయండి. ఒక్కసారి కాలుకి ఇంప్లాంట్స్ ఉన్నాయి, టైటానియం ఇంప్లాంట్స్ ఉన్నాయి. దానికి ఏం సంబంధం లేదండి, మనం బ్లూ యాప్ డిస్టెన్స్ లోనే స్టార్ట్ చేద్దాం. డిస్టెన్స్ లో ఆల్రెడీ చేస్తున్నాం. అదే నాకు ఆ PDF పంపిస్తే దాన్ని బట్టి నేను ఇంకా మీకు డీప్ గా పర్మిషన్స్ రాయగలుగుతాను. సరే, ఓకే అండి. ఓకే ఖచ్చితంగా అండి. మీరు యాక్చువల్ గా మా ఈలీకే వన్ ఆఫ్ ది ప్రైమ్ మెంబర్ అండి. నాకు చాలా బాధగా ఉంది, సారీ సోమేశ్వర్ గారు, బట్ మేమందరం కోరుకుంటున్నాము ఈ మా హీలీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరము మీ అబ్బాయి మళ్ళీ నార్మల్ అయిపోయి మంచి హెల్తీగా ఉండాలి, మీరు అందరు కలిసి మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఆయన టూర్లు కూడా తిరగాలి అని అఫర్మేషన్ మేము అందరం కలిసి ఇప్పుడు విష్ చేస్తున్నామండి. దయచేసి అందరూ విష్ చేయండి సాంబశివరావు గారు సన్ గురించి. ఒకసారి ఆయన పేరు చెప్పరా సార్? జి శ్రీనివాస్ గారు. ఓకే, సో అందరు కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా జి శ్రీనివాస్ గారు మొత్తం కోలుకొని నడిచి డాన్స్ చేస్తున్నట్టుగా ఒక్కసారి మీరందరూ కూడా ఊహించుకోండి. ఆ ఫీల్, ఆ వైబ్రేషన్స్ ఆయనకు అందుతాయి. దానివల్ల ఆయన బ్లాకేజ్ నుంచి బయటికి రావడానికి ప్లస్ తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఒక ఇంటెన్సిటీ కాకుండా ఈ 60 ఇంటెన్సిటీస్ ఒకటేసారి యాడ్ అవుతాయండి. ఒక 1 second గురించండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్
అండ్ జి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. సాంబశివ గారిని మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఆయన సన్ తొందరగా రికవర్ అయ్యి డాన్స్ చేస్తూ మన ముందుకు వస్తారని కోరుకుందామండి. ఓకే సార్. సో థ్యాంక్ యూ సాంబశివ గారు. ఓకే మేమందరం మీతో ఉన్నాము. కలిసి డెఫినెట్ గా అలాగే వండర్స్ క్రియేట్ చేద్దాం మళ్ళీ. అలాగే సార్. ఆల్రెడీ వండరు ఈ ఆ, మీ బాబు వచ్చిన మళ్ళీ వండర్ క్రియేట్ చేసి చూపిస్తాం. అట్లాగే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ విషెస్ ఫ్రమ్ అవర్ ఎండ్ టు యువర్ సన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే మనకి త్రివేణి గారు ఉన్నారండి. త్రివేణి గారు మ్యామ్, జస్ట్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ వీడియో ఆల్సో. త్రివేణి గారు. వీడియో థ్యాంక్ యూ సార్. వీడియో కొంచెం ఆన్ చేయలేను, బట్ ఐ విల్ నో ఇష్యూస్ మ్యామ్, నెక్స్ట్ నో టైం ఐ ఇష్యూస్, విల్. ప్లీజ్ నో ఇష్యూస్. నమస్తే సార్, రవి సార్. నమస్తే అమ్మా, ఆఫ్టర్ ఏ చెప్పమ్మా. లాంగ్ టైం యా చెప్పమ్మా. సార్, మీకు ఆ రోజు మార్నింగ్ కాల్ చేశాను చూడండి సార్. నాకు ఇట్లాగా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లోయర్ అబ్డామన్ చాలా సివియర్ పెయిన్ ఉంది అని. అది నాకేమో మాటి మాటికి డీప్ సైకిల్ హెచ్ఏ వస్తున్నాయి సార్, అంటే దాంట్లో. బట్ ఓకే కొంచెం ఏం చేసినా కూడా ఎందుకో నాకు అది కొంచెం సరిగా ఇదవ్వలేదు. అంటే నేను అదర్ హీలింగ్స్ కూడా నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, నాకు తెలుసు అవును. అది. సో నేను హీలింగ్ అది ఏం చేసినా కూడా ఎందుకో నాకు ఇదవ్వలేదు. అది ఎందుకు ఒక్కసారి మాత్రం నేను గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అది కూడా తీసుకున్నాను, బట్ సంహౌ అది అవ్వలేదు. కానీ ఈ డీప్ సైకిల్ మాత్రం రిపీటెడ్ గా వచ్చింది. మీరు రీబ్యాలెన్స్ ఒకసారి పెట్టమన్నారు కదండి సార్. అవునమ్మా. ఆ రీబ్యాలెన్స్ పెట్టిన తర్వాత అంటే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను కానీ, బట్ నెగటివ్ రిపోర్ట్స్ అయితే రాలేదు సార్. అది చెప్దాం అనుకున్నా. బట్ అన్ని అంటే అల్ట్రాసౌండ్ లో అయితే అన్ని నార్మల్ గా వచ్చింది సార్ రిపోర్ట్స్. వెరీ గుడ్. సో అంటే యా డయాగ్నోస్ పరంగా యూఆర్ అబ్సల్యూట్లీ నార్మల్, బట్ యూఆర్ సఫరింగ్. యా ఇప్పుడైతే అంటే అది ఒక 5 days డీప్ సైకిల్ మెడికేషన్. ఏం ప్రోగ్రామ్స్ వచ్చామో ఏదైనా ఒక 2 ప్రోగ్రామ్స్ చెప్పరా? సార్ డీప్ థర్డ్ సైకిల్ అండ్ డీప్ అప్లికేషన్ అని సైకిల్. వచ్చింది సార్. ఓకే థర్డ్ అప్లికేషన్ అని వచ్చింది, రీబ్యాలెన్స్ అని వచ్చింది, ఫుడ్ ఓకే ఇంప్యూరిటీస్, ఫుడ్ ఇంబ్యాలెన్స్ అదొకటి వచ్చింది సార్. ఓకే అయితే మీరు ఒక పని చేయండి అమ్మా. ఇవి 3 కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి. డైజెస్ట్ ఆల్, క్లీన్ ఆల్, తర్వాత ఈ 2 ప్రోగ్రామ్స్ వండర్ఫుల్ గా మీకు నాకు తెలిసి హెల్ప్ అవుతాయమ్మా. డైజెస్ట్ ఆల్ అండ్ క్లీన్ ఆల్. ఏదో మీకు పడని ఓకే వస్తువు మీరు తిని ఉంటారు, ఆ తిన్న తర్వాత నుంచి ఇది అటాక్ అయి ఉంటుందమ్మా. నాకు తెలిసి అయితే ఓకే హైటస్ హెర్నియా లేదా జనరల్ గా ఐబిఎస్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్, అంటే లూజ్ మోషన్స్ ఏమైనా అయ్యాయా ఈ మధ్య కాలంలో? లేదు సార్, అస్సలు ఏమీ లేదు సార్. నాకు వామిట్స్ లేదు, అవి ఏమీ ఓన్లీ లేకుండా. స్టమక్ పెయిన్, అబ్డామన్ పెయిన్. స్టమక్ పెయిన్ కూడా సార్, మన తొడ జాయింట్ ప్లస్ లెఫ్ట్ సైడ్, మన బొడ్డుకి లెఫ్ట్ సైడ్ నుంచి తొడ వైపు వెళ్తే ఎక్కడైతే పాయింట్ వస్తుందో, నేను కిడ్నీలో ఏమైనా స్టోనా లేదంటే గాల్ బ్లాడర్ స్టోనా అనుకున్నా. అవి 2 రూల్ అవుట్ అయిపోయినాయి సార్. అవి 2 కాదనేసారు. అంటే ఇట్ ఈస్ టోటలీ ఫైన్. ఓకే అమ్మా. సో డైజెస్టాల్ క్లీన్ ఆల్ పెట్టి చూడండి అమ్మా. ఈ 2 ప్రోగ్రామ్స్ ఒక 5 days మార్నింగ్ డైజెస్టాల్, ఈవినింగ్ క్లీన్ ఆల్ కంటిన్యూ చేసి చూడండి, చూద్దాం. ఓకే సార్. అప్పుడు సార్ కవర్ వన్ మోర్ కాకపోతే సరే, క్వశ్చన్ సార్. గెట్ బ్యాక్ టు మీ. యా సార్, థ్యాంక్ యూ. అది ఐ విల్ ఫాలో దట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, రిగార్డింగ్ బ్లూ యాప్, అంటే ఇప్పుడు క్లయింట్ మన హీలింగ్ నమ్మరు అనుకోండి సార్. సపోజ్ నా కూతురే ఉంది అనుకోండి, తను హీలింగ్ నమ్మదు మనం ఏం చేసినా అనుకోండి, కానీ స్టిల్ ఇట్ విల్ వర్క్ కదా, అంటే బ్లూ యాప్ లో 100%. చేసినా కూడా. ఇది నమ్మినా ఆ, నమ్మకపోయినా, ఇది నమ్మకంతో సంబంధం లేదు. నమ్మకపోయినా కూడా ఈలీ పనిచేస్తుంది, నమ్మినా కూడా ఈలీ పనిచేస్తుంది. నమ్మకపోతే పని చేసింది అనుకోండి, పని చేయలేదు అనుకోండి, అది పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుందండి. పాజిటివ్ ఎఫెక్ట్ అసలు బేసిక్ గా ఇది సైంటిఫికలీ టెక్నాలజీ పరంగా డెవలప్ అయిన డివైస్ కాబట్టి వాళ్ళు నమ్మకున్నా పర్వాలేదు, మీరు కంటిన్యూగా హీల్ చేసుకుంటూ వెళ్ళిపోండి, వాళ్ళలోనే మీరు మార్పులు చూడొచ్చండి. అయితే ఆమె డైరెక్ట్ కోఆపరేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆమె ఆరా అనాలిసిస్ చేసేయండి, కోచ్ అనాలిసిస్ లో అనాలిసిస్ చేయండి. అసలు ఆమె ఎందుకు బ్లాక్ అయింది, ఎక్కడ బ్లాక్ అయిందో ఆ బ్లాకేజెస్ ని ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్లీ షీ విల్ కమ్ ఇన్ టు నార్మల్ అండ్ షీ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ద ఈవెన్ వెల్కమింగ్. అదే సార్, తనకి మీతో లాంగ్ బ్యాక్ ఒకసారి డిస్కస్ చేసినాను సార్. ఆ అమ్మాయికి అర్టికేరియా అని, అంటే ఫస్ట్ అంటే జస్ట్ దురదతో స్టార్ట్ అవుతుంది సార్. దురదతో స్టార్ట్ అయిన తర్వాత ఏమైపోతుందంటే ఇంకా అది గోక్కోకుండా ఉండలేదు. దట్ విల్ మేక్ యూ ఇచ్ అన్నమాట.
గోకిన తర్వాత ఏమైపోతుందంటే మన కజ్జికాయలాగా ఇంత లావ్ అయిపోతుంది అక్కడ అవునమ్మా. పోర్షన్ అంతా. అవునా? సో అంటే మోస్ట్లీ ఆ, ఇది జెనెటికల్ గా మీ ఫ్యామిలీలో ఉందమ్మా, ఈమెకే డెవలప్ అయిందా? లేదు సార్, ఈ పిల్లకి మాత్రమే ఉంది సార్. ఓకే. సో ఒక్కసారి ఎప్పుడన్నా హీలీ పెట్టి ఆల్ హీలీ ప్రోగ్రామ్ లో అనలైజ్ చేసి చూడకపోయారా ఏం ప్రోగ్రామ్స్ రికమెండ్ చేస్తుందో? అయితే నేను మీకు పర్సనల్ గా చెప్తానులేండి సార్ ఇది, అంటే షూర్, నేను ఇంకొకసారి డిస్కస్ చేస్తాను. డెఫినెట్ ఇంకొక గా చిన్న మీరు పాయింట్ ఒకటి అమ్మా. క్లారిటీ ఏంటంటే సార్, రిగార్డింగ్ బ్లూ యాపే సార్, నేను మన గ్రూప్స్ ఉంటాయి కదా, అంటే ఫేస్బుక్ గ్రూప్ లో కూడా ఒక చోట చదివాను ఏంటంటే మన పింక్ ప్రోగ్రామ్స్ కూడా అంటే ఇంటెన్షన్ గట్టిగా పెట్టుకొని వాళ్ళ అంటే ఎవరైతే క్లయింట్ ఉంటారో ఆ ఫోటో మొబైల్లో ఫోటోనే అనుకోండి, ఆ ప్రోగ్రాము అంటే ఆ హీలీ అనేది ఆ ఫోటో పైన పెట్టేసి ఆ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా పెట్టుకొని రన్ చేసినా కూడాను ఇట్ విల్ వర్క్ అని చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో వాట్స్ ఓకే. యువర్ ఒపీనియన్ అన్ దట్? అంటే ఇఫ్ సంబడీ ఈస్ నాట్ బిలీవింగ్, అంటే వాళ్ళు ఫిజికల్ గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, బట్ పింక్ యాప్ లో ఉన్నవి కూడా వాళ్ళకి అవసరము అని అనుకున్నప్పుడు వాళ్ళు దే అప్లైడ్ దిస్ మెథడ్ అన్నమాట, అండ్ దే గాట్ ఓకే. గుడ్ రిజల్ట్స్. ఓకే. సో అంటే ఇప్పుడు మీ బేసిక్ ఒపీనియన్ బేసిక్ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మామూలుగా కూడా మనము ఒక వ్యక్తి గురించి పాజిటివ్ అనుకోవచ్చు, ఇప్పుడు నెగిటివ్ అనుకోవచ్చు. ఇప్పుడు సాంబశివ గారి అబ్బాయి గురించి మనందరం పాజిటివ్ ఒక అఫర్మేషన్ మనంతా మనకేం సంబంధం లేకుండా ఇంటెన్షన్ లో మనది అందరిది ఒకేసారి ఒక 1 సెకండ్ గురించి మనం కనెక్ట్ అయినా సరే 60 ఇంటెన్సిటీ అట్ ఏ టైం ఆయనకు ఆయన ఫ్రీక్వెన్సీస్ ఆయన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతాయి. గుడ్ ఇంటెన్షన్స్ అట్లానే ఇది మనకు పూర్వీకులు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. టెలిపతి ఆల్రెడీ మనకు తెలుసు కదండి. ఎవరి గురించో మీరు తలుచుకుంటుంటే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఎవరి గురించి మీరు తిట్టుకుంటుంటే యా, మనకు ఆ, చాలా మంది ఏమంటారు, ఎవరు తలుచుకుంటున్నారు మీకు పొరబోయింది అంటారు. అన్నిటిలో సైన్స్ ఉందండి. కాబట్టి యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ట్రై ఇట్ అండి. నో 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 ప్రాబ్లమ్ ఎట్ ఆల్, బట్ ఐ డింట్ ఓకే. ట్రైడ్ ఇట్. అదే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అంటే చేయండి అమ్మా, ఆఫ్టర్ ఖచ్చితంగా సీయింగ్ సో చేయండి. మచ్ ఆఫ్. ఏమైనా యా, రిజల్ట్స్ వస్తే మాకు చెప్పండి. సో దట్ వీ విల్ ఎక్స్ప్లోర్ ద సేమ్ థింగ్ టు ద ఈవెన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ఈలీ అందరికి కూడా మనం ఇది స్ప్రెడ్ చేద్దాం. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను సార్. యాక్చువల్ గా ఒక డెఫినెట్ గా క్లయింట్ కి రైట్. అవసరం ఉంది. యా సార్, థ్యాంక్ యూ సార్. రిగార్డింగ్ మై ఆల్ ది డాటర్ బెస్ట్. నేను మీకు పింక్ చేస్తాను సార్. యూ కెన్ అమ్మా, ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్రివేణి గారు. హరి సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనతో పాటు నెక్స్ట్ ఉన్నారు సురేష్ గారు అండి. సార్ కొంచెం స్పీడ్గా వైండ్ అప్ చేయండి సార్. ఎవరెవరైతే అడగాలనుకుంటున్నారో ఫాస్ట్గా అడగండి. వీఆర్ రన్నింగ్ లేట్ యాక్చువల్లీ. సార్ సురేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి సార్. ఒక చిన్న 2 క్వశ్చన్ సార్. ఒకటి కాస్ట్ ఆఫ్ హైవే గురించి చెప్పారు కదా సార్, దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? అది ఆల్రెడీ హరీష్ కాస్ట్ ఎంత ఉందమ్మా అది? 83,000 కాస్ట్ వచ్చేసి, హైవే వచ్చేసి 83,000 సార్. దీంతో పాటు మనకి బ్యాన్తో పాటు సెల్ వేవ్, మైండ్ వేవ్ అని 2 పేజెస్ వస్తాయండి. మనకి ఒక్కొక్క పేజ్ 10,000 వర్త్ ఉంటుంది అనమాట. ఈ 2 అడిషనల్ యాడ్ ఆన్. మీకు ఏ డివైస్ అయితే ఉందో ఆ డివైస్ సీరియల్ నెంబర్, మీరు హీలీ షాప్కి వెళ్ళి మీ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క యాడ్ ఆన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. చేసుకుంటే మీ యొక్క మొబైల్లోకి, అంటే మీ యొక్క డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ ఏ వర్షన్ అయినా పర్లేదు, మీ దగ్గర ఉన్న వర్షన్కి ఈ 2 పేజెస్ యాడ్ అవుతాయి. అదేవిధంగా మీకు మన ఈ హైవే కూడా మీకు వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ. అదే రెండో క్వశ్చన్ సార్, చిన్నది. మనవరాలకి ఇది ఇక్కడ ఈ వైబ్రేషన్ రికార్డ్ చేద్దాం అనుకుంటే తను సరిగా పట్టుకోలేదు సార్. తను పడుకున్నప్పుడు ఆ చేతిలో పెట్టి పడుకున్నప్పుడు చేయి పెట్టచ్చండి, మీరు పెట్టి పట్టుకోండి, ఏం కాదండి. చేయొచ్చు కదా సార్ అట్లా? 100% చేయండి, ఏం కాదండి. సార్ ఇప్పుడు ఈ 2-3 years బేబీగా తనకి ఆరా కోచ్ కూడా తీసుకోవచ్చా సార్? చేయొచ్చండి, డిస్టెన్స్ లో చేయండి. బట్ ఇంటెన్సిటీ చాలా తక్కువ పెట్టండి. 38 seconds కానీ 1 minute కానీ, అంతకన్నా ఎక్కువ పెట్టదు. ఓకే సార్, ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు అప్పల్ స్వామి గారు అండి. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు విత్ మై పర్మిషన్. సార్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీలోనే కొన్ని డౌట్స్ వస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందండి. ఆ థాట్ ఏంటంటే, ఈ యొక్క మిషన్ మనం పెట్టుకున్న వెంటనే ఆటోమేటిక్ గా మన బాడీని అదే అనలైజ్ చేసి అదే సిస్టమ్ మనకి పలానా పెట్టుకోవాలని చెప్పిస్తే ఇంక గొడవ ఉండదు కదా సార్. ఎక్సలెంట్ ఐడియా. చెప్పండి, ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇంకా మన దగ్గర చాలా ఉంచుకున్నారు, వాళ్ళు దాచుకున్నారు, స్టెప్ బై స్టెప్ వదులుతున్నారు. అలా కాకుండా కొంత అడ్వాన్స్ టెక్నాలజీగా, ఎందుకంటే ఆటోమేటిక్ సిస్టమ్ లో వచ్చింది అనుకోండి, ఈ డివైస్ మనం ఆటోమేటిక్ గా ఆన్ చేసి మనం వన్స్ మనం దీన్ని కనెక్ట్ చేసిన వెంటనే
ఇదే అనలైజ్ చేసి మన రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. మన రిపోర్ట్ అంటే మనలో ఏ ప్రాబ్లం ఉందో అదే అనలైజ్ చేయడం, అదే ప్రోగ్రామ్ పెట్టుకోవడం. 100% అండి. ఇది మాత్రం అద్భుతము. డెఫినెట్ గా నేను ఈ అంటే మీరు ఇచ్చిన ఈ ఐడియాని మాత్రం నేను ఖచ్చితంగా మార్కెట్ షమికి అండ్ శ్యామ్నామ్ కృష్ణ హెల్పర్ వరకు నేను తీసుకెళ్తానండి. ఎందుకంటే మీరు ఈజీని ఇంకా ఈజీ చేసేసారు. ఫస్ట్ ఈజీ ఇంకా ఈజీ చేస్తారు. వెరీ గుడ్. అంటే ఇది చూడండి ఎంత చాలా మంది అద్భుతమైన ఆలోచన. చాలా మంది కొనుక్కుని పక్కన పెట్టారు సార్, చాలా మంది. ఎందుకంటే నాకు తెలిసిన తెలుసండి. వాళ్ళు చాలా మంది పక్కనే ఉన్నాయి మిషన్లు అండి, వాళ్ళకి ఎలా వాడాలో వాళ్ళకి తెలియదు. అంటే తెలియదు. కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ లేక, కొంతమంది చెప్పడం తెలియక ఇలాగా ఇది ప్రోగ్రామ్ అవ్వట్లేదండి. అందుకనే రాజమండ్రికి మాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి సార్ అడగడం కారణం అదే అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా అండి. ఈ మంత్ మీతో లోనే ఆల్రెడీ జూలై మీతో మంత్ లో మేము ఆల్రెడీ కంపెనీకి రాసామండి. రాజమండ్రిలో మనం ప్రోగ్రామ్ చేయబోతున్నాం. జూలై మంత్ లోనే ప్రోగ్రామ్ ఉంటుంది. మోస్ట్లీ రేపో ఎల్లుండో మీతో ఫోన్ లో మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. కానీ మంచి అద్భుతమైన ఐడియా అండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి కూడా మతి పోతుంది. ఇప్పుడు అప్పల్ స్వామి గారు మీ పేరే పెడతాం మేము. ముందు నా పేరు చెప్పుకోండి, ఖచ్చితంగా మీ పేరే చెప్పుకుంటా. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సర్వాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సర్వాణి గారు నెక్స్ట్ ఉన్నారండి మనతో పాటు. మ్యామ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మ్యామ్. సర్వాణి గారు. హాయ్ సార్. హాయ్ హాయ్ ఏలూరు డాక్టర్, ఫార్ యూ. నమస్తే సార్. సార్ నమస్తే అది మీరు నమస్తే. చెప్పారు కదా, ఆ టూర్ రన్ చేస్తున్నాను అంటే మ్హూ. కొంచెం నీరసంగా అలా ఉంటుంది సార్, మళ్ళీ మోషన్స్ కూడా అవుతున్నాయి. మ్హూ. ఆ, ఏమేం అదే ప్రోగ్రామ్స్ సార్. రన్ చేస్తున్నారమ్మా? ఎమోషనల్ వెల్ బీయింగ్, ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓకే. మోషన్స్ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత అయినాయి, ఇంతకు ముందు కూడా అవుతున్నాయా? అప్పటి నుంచే సార్. అప్పుడు నుంచి అవుతున్నాయి. ఎంత ఇంటెన్సిటీ ఎంత పెడతామమ్మా? అది ఎమోషనల్ వెల్ ఆరేనా సార్? ఆహా, ఆ, ఎంత పర్సంటేజ్ పెడుతున్నావు ప్రోగ్రామ్ 100 పెట్టినప్పుడు? 100 వద్దమ్మా, కొంచెం తగ్గించేసి. 75%. 75 కూడా వద్దు. అమ్మకి ఏం చేయాలంటే ప్రోగ్రామ్ అంటే కాయిల్ తో కానీ మన వైర్ తో పెట్టినప్పుడు 15 బై డిఫాల్ట్ ఉంటుంది. 15 ఉన్నప్పుడు ఏం చేయదాన్ని 20కి తీసుకెళ్ళు. అక్కడ ఓకే చూడు, మొబైల్ లోపల చూడు, చూస్తే ఆ వేవ్స్ వస్తుంటాయి లైట్ గా. 20కి వస్తాయి వెళ్ళు, సార్. తర్వాత 25కి వెళ్ళు, ఓకే 30 సార్. వరకు వెళ్ళు. వేవ్స్ కొంచెం పెద్దగా అవగానే వదిలేసి ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళక ఇంకా. ఎందుకంటే డైరెక్ట్ అమ్మ ఇదే కూడా పెట్టుకున్నప్పుడు సార్. ఇది పెట్టుకురావు సరే. 35 దగ్గర అమ్మ కంఫర్ట్ ఉంటుంది అమ్మ. ఓకే 100 ఓకే అనేది సార్. చాలా ఎక్కువ ఆమెకు, ఎందుకంటే ఆమె సెన్సిటివ్ అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అందుకనే అలా అవుతుంది. అంతే అండి, షీ అది సెన్సిటివ్. సార్ అది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సిజేరియన్ చేయాలి అని అంటున్నారు సార్. దానికి కొంచెం ఏమన్నా రన్ ఆగుదామమ్మా. ఫస్ట్ నేనేమంటానంటే ఫస్ట్ కొంచెం ఈ కీళ్ళవాతము ఆమె కొంచెం కంఫర్ట్ లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ లేదు కాబట్టి వాటి ఫైబ్రాయిడ్స్ మీద కూడా మనం పనిచేస్తాం. ఓకే ఓకే. అంటే ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి, లేట్ చేయకూడదు అంటున్నారు సార్. ఏమైనా ఓవర్ బ్లీడింగ్ అవుతుందమ్మా మీకు? లేదు సార్, అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు కదా? ఆ, పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా? రావట్లేదు సార్, పీరియడ్స్ రావట్లేదు సార్. ఆగిపోయి ఎన్ని రోజులు అయింది? అంటే 2 months కి ఒకసారి వస్తుంది సార్, 3 months కి ఒకసారి వస్తుంది అంతే సార్. ఈ ఏజ్ ఎంత అమ్మా మీది? 49 సార్. 49. అంటే ఇప్పుడు మెనోపాజ్ లో ఉన్నారు కాబట్టి ఆ, పీరియడ్స్ అది ఆగిపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ ఎండిపోతాయమ్మా. అప్పుడు ఫైబ్రాయిడ్ కూడా ఎండిపోతుంది అనేది ఒక అదే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి టెన్షన్ పడకండి. మీరు సపోజ్ హెవీ స్టమక్ పెయిన్, లేదా ఫీవర్ వస్తుంది, లేదా వెయిట్ లాస్ అవుతున్నారు, లేదా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి. అదే అంటే సార్, అలాగా అవుతుంటే యూట్రస్ బాగా వెయిట్ గా ఉందమ్మా, మోనోపాజ్ కాదు ఇది అని చెప్పేసి అంటున్నారు సార్. ఓకే అమ్మా, నాకు ఒక్కసారి అంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సిఆర్ గారికి రిపోర్ట్ పంపించండి. నేను ఒకసారి ఆ రిపోర్ట్ కూడా చూసి మళ్ళీ నేను మీతో మాట్లాడుతాను. అలాగే సార్, అలాగే సార్. ఎందుకంటే నేను ఆ రిపోర్ట్ చూడలేదు కదా, నాకు ఐడియా లేదు. నాకు కీళ్ళవాతం ఒక్కటే మీకు ఐడియా ఉంది. అవును సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ డాక్టర్. డాక్టర్ రెడీగా అమ్మా, వెయిటింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత ఓపికగా మీరు టైం ఇచ్చినందుకు. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ నా ఓన్ టాపిక్ తో మళ్ళీ నేను వస్తాను. నెక్స్ట్ టాపిక్ ప్రతి థర్స్డే రోజు నేను మన పూర్వీకుల సైన్స్, మన టెక్నాలజీ రెండింటిని మింగిల్ చేస్తూ డిసీజ్ ని కూడా నేను డిస్కస్ చేయబోతున్నా అండి. మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను. ఒక్కొక్క డిసీజ్ ఇప్పుడాక ఆర్టికేరియా గురించి మాట్లాడుకున్నాం, అట్లానే కీళ్ళవాతం గురించి మాట్లాడుకున్నాం. అట్లా ఒక్కొక్క డిసీజ్ ఓరియంటెడ్ గా మన ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా మనకు హెల్ప్ చేయబోతున్నాయో తెలుసుకుంటూ ముందుకెళ్దాం.
సో ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ శనివారం సాయంత్రం మనందరం కలుద్దాము. వీలైతే మళ్ళీ అన్మిట్ మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నైబర్స్ కానీ ఈ గుడ్ లింక్, మన సాటర్డే లింక్ ఫార్వర్డ్ చేయండి. ఆ రోజు మళ్ళీ మీ ద్వారా అట్లీస్ట్ ఒక్కరన్నా అటెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఏ వండర్ఫుల్ సెషన్. ఇవాళ చాలా మంది అద్భుతంగా ఈ యొక్క టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్, ఇంట్రెస్టింగ్ అయిన నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతే, అదే కాకుండా ఇప్పటి వరకు ఇంత లేట్ నైట్లో కూడా ఇంతమంది ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అదేవిధంగా మన శనివారం నాలెడ్జ్ సెషన్కి మీ తరపున ఒక్కొక్కరిని కాకపోయినా ఎంత వీలవుతే అంతమందిని మీరు ఇన్వైట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సీ యూ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్ అండి.